ఈ రోజున ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ఆశతో ఆసక్తితో చేరి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని విందాం. పిల్లల్ని ఎవ్వరిని తిరగనివ్వకండి. ఆ తలుపు వేసేయండి, మరలా ఇంకెప్పుడు తీయొద్దు. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా వినండి. దేవుని మాట జీవం కలిగిన మాట. దేవుని మాట మనల్ని బ్రతికించే మాట. దేవుని మాట మనలను నడిపించేటువంటి మాట. దేవుని మాటలో జీవం ఉన్నది. ఆ మాటలో ఉన్న శక్తి మనలను నిలబెడుతుంది, మనలను సరిచేస్తుంది, మనలను బలపరుస్తుంది. మన జీవితానికి కావలసినటువంటి సమస్తము కూడా ఆయన మాట నుండి మనకు అనుగ్రహించబడుతుంది. ఈ రోజున ఆ మాటను వినడానికి మీరందరూ కూడా ఇక్కడ చేరి వచ్చి ఉన్నారు. ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతుండగా బహుశ్రద్ధగా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని నేను మనవి చేస్తున్నాను. అందరూ కూడా అలర్ట్గా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏది ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి మనసారా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీల గురించి చెప్పాలి అనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. పైన బోల్ట్ పెట్టమని చెప్పాను. స్త్రీల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. కొంతమంది ఏమంటారంటే స్త్రీ అంటే ఇంటిలో ఉన్నటువంటి వంటగదికి మాత్రమే పరిమితం. స్త్రీ అంటే ఒక మిషన్ గనక పిల్లల్ని ఏదైనా ఒక ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేసినట్లుగా పిల్లల్ని గంటం, వాళ్ళని చూసుకోవటం స్త్రీ అంటే అంతే. స్త్రీ అంటే గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కూర్చుని పెడితే తినాలి, పెట్టకపోతే కూర్చొని ఏడవాలి అంతే. ఏమీ చేయడానికి కూడా ఆమెకు హక్కు లేదు అనేటువంటి ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈనాటికి కూడా ఉన్నారు. నువ్వు నోరు మూసేయి అని అంటే నోరు మూసేయాలి. న్యాయం ఉన్నా ఏమున్నా ఒకే ఒక మాటను ఉపయోగించుకుని దేవుని వాక్యం తెలియని వారైతే నీవు నా దగ్గరకు వచ్చావు గనుక నా దగ్గర నువ్వు అణిగి ఉండాలి అని వాళ్ళు లోకంలో ఉన్నవారు మాట్లాడతారు. దేవుని నమ్మిన వారైతే ఒక మాట అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ ఏమిటట? బలహీనమైన ఘటం అని దేవుడే చెప్పాడు గనుక నువ్వు బలహీనమైన ఘటానివి కనుక నేనే బలవంతుడును గనుక నీవు నా ఇంటిలో నీ బలాన్ని చూపించడానికి నీకు అధికారం లేదు, హక్కు లేదు. కనుక ఏదైనా సరే నీవు మౌనంగా ఉండాల్సిందే. వారి అధికారాన్ని బట్టి, వారి యొక్క విధిని బట్టి, వారి కార్యాలను బట్టి నిజమేనేమో స్త్రీ అంటే ఎందుకు పనికిరానిదేమో, స్త్రీ అంటే బలహీనురాలేమో, స్త్రీ అంటే నోరు తెరవకూడదేమో, స్త్రీ అంటే మాట్లాడకూడదేమో, స్త్రీ అంటే ఎక్కడికి వెళ్ళకూడదేమో, స్త్రీ అంటే ఏమీ చేయకూడదేమో అనే ఆలోచన ఈ రోజున చాలామందికి ఉన్నది. మనుషులు కలిగి ఉన్న ఆలోచన పట్టుకొని మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. నేను ఈ రోజున ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనుషులు పలుకుతున్న మాట కాదు, దేవుడు ఒక స్త్రీ గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు ఒక స్త్రీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. స్త్రీ చేయగలిగినవి ఏమిటి? స్త్రీ చేయగలిగినవి ఏమిటి? తాను ఏమి చేయగలదు? ఆమె శక్తి ఏంటి? ఆమె సామర్థ్యం ఏంటి? ఆమెకున్నటువంటి ఘనత ఏమిటో దేవుని గ్రంథంలో నుండి నేను మీకు చూపిస్తాను. దేవుని గ్రంథం మనందరికి ఇవ్వబడింది.
దైవ గ్రంథంలో చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవ్వనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా, చెప్పాలి, స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు కూడా ఉన్నారు. హమ్మింగ్ వస్తుంది, తగ్గించిన. స్త్రీలు కూడా ఉన్నారు. దేవుని పరిచర్యలో దేవుడు భూలోకంలో సంచరించినప్పుడు, ఆయన భూలోకంలో జన్మించినప్పుడు ఆయన వెనక ఎంతమంది స్త్రీలు ఉన్నారండి? చాలామంది స్త్రీలు. మీరు నోరు తెరవాలి. నిద్రపోతున్న వారు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. దేవుని పరిచర్యలో దేవుని వెనకాల స్త్రీలు కూడా, చెప్పండి అమ్మ, మీరందరూ రియాక్ట్ అవ్వాలి. మీరేం భయపడాల్సిన పని లేదు. మా ఆయన చూస్తే మళ్ళా రేపొద్దున ఏంటి అందరూ మౌనంగా ఉంటే నువ్వు చెయ్యెత్తవేంటని ఇంటికాడ అడుగుతాడని కూడా కొంతమంది మౌనంగా ఉంటున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. మీకు ఎవరికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను. మనదే రాజ్యం ఈరోజు. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటి దగ్గర ఎట్టాగూ రాజ్యం లేదు. ఎక్కడైనా రాజ్యంలో హాయిగా, సుఖంగా, సంతోషంగా దేవుణ్ణి మహింపరచాలి. మీరు సంతోషంగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, మీరు ఎన్ని బాధలు పడుతున్నారో అని నాకు బాధగా ఉంటుంది. కనుక మిమ్మల్ని ఆనందపరచడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. దేవుని పిలుపు, దేవుని యొక్క మహిమ. సరే, విషయానికి వద్దాం. దేవుని యొక్క పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అయితే యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ దగ్గర యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి పురుషులలో ఒకే ఒక్కరు కనబడతారు. ఆయన పేరేమిటి? యోహాను. యోహాను ఒక్కడే కనబడతారు. కానీ స్త్రీలు చాలామంది కనబడతారు అక్కడ. వింటున్నారా? దేవుడు ఏర్పాటు చేసుకున్న పురుషులలో యోహాను ఒక్కడే కనబడతారు. కానీ స్త్రీలు చాలామంది యేసు ప్రభు వారు శ్రమలో ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన దగ్గర ఉండి ఆయనతో కూడా బాధపడుతూ కన్నీరు కారుస్తున్న స్త్రీలు ఆ రోజు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క పరిచర్యలో, దేవుని పరిచర్యలో యేసు ప్రభు వారికి వెనకాలే ఉండి ఆయనకు సపోర్ట్ చేస్తూ, ఆయన మినిస్ట్రీని సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా దేవునిని బలపరిచిన స్త్రీలు కూడా దైవ గ్రంథంలో రాయబడి ఉన్నారు. చాలామంది స్త్రీలు దేవుని సేవకులకు, దేవుని సేవ చేసేటువంటి దేవుణ్ణి, దేవుడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెనుక ఎంతోమంది స్త్రీలు, ఆయన ద్వారా రక్షించబడిన వారు, ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు ఆయన వెంబడిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు, ప్రియమైన స్త్రీలారా, మీరు బలహీనమైన ఘటాలు కనుక మీరు మమ్మల్ని వెంబడించవద్దు, పురుషులు మాత్రమే నన్ను వెంబడించాలి అని చెప్పాడా దేవుడు? చెప్పలేదు. నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. జ్ఞానం అనేది ప్రతి వారికి కావాలి. జ్ఞానం అనేది ప్రతి వారికి కావాలి. ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయకూడదు. ఎవరు ఏది చెప్పినా ఫలానా వాళ్ళు చెప్పారండి అని అంటే, వాళ్ళు చెప్పినా, వారి తాత వచ్చి చెప్పినా, ఇంకెవరైనా వచ్చి చెప్పినా దేవుని వాక్యమే ఆధారం. హల్లెలూయా. కనుక పలానా వారు చెప్పారండి, పలానా వాళ్ళు చెప్పారండి, ఇలా అంట కదండి, మనం ఏమి మాట్లాడకూడదంట కదండి, మౌనంగా ఉండాలంట కదండి. మరి నువ్వు మౌనంగా ఉంటున్నావండి ఇంట్లో మౌనం ఎలా? ఇంట్లోనేమో దుమ్ము దులుపుతున్నావు, చర్చ్లోనేమో మౌనంగా ఉంటున్నావు, ఆరాధించడానికి, స్తుతించడానికి. దేవుడు మౌనంగా ఉండమన్నాడా? అక్కడ పరిస్థితిని బట్టి, ఆ సంఘంలో ఉన్న స్థితిని బట్టి అక్కడ సేవకులు మాట్లాడారు. కొంతమంది అప్పుడు ఇంత నాగరికత లేదు, ఇంత తెలియలేదు కనుక వాళ్ళు ఏ సందేహం వచ్చినా తమ పక్కనున్న పురుషులతో, ఏంటి పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు, నాకు అర్థం కాలేదు, ఏంటి అంటున్నారని పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ అయిపోతూ ఉన్నది. వాళ్ళకి అంత అవగాహన లేదు. కనుక మీరు మౌనంగా ఉండండి. మీకు ఏదైనా సందేహం ఉంటే ఇంటి దగ్గర మీ భర్తలను అడగండి. ఇక్కడ మాత్రం అది చెప్పాడు. ఏ కోణంలో చెప్పారు అనేది తెలియకుండా ఒక్క మాటను ఆధారం చేసుకుని చాలామంది స్త్రీలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వినాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక స్త్రీని ఎందుకు కలుగజేశాడు? దేవుడు ఎందుకు ఒక స్త్రీని నిర్మించాడు? దేవుడు మనం అవసరం లేనప్పుడు మనల్ని ఎందుకు నిర్మించాడు? అవసరం లేని దానిని దేవుడు ఎప్పుడు నిర్మించాడు కదా. అవసరం లేని వస్తువుని ఎవరు నిర్మించరు కదా. ఒక వస్తువు రూపించబడుతుందంటే, నిర్మించబడుతుందంటే ఒక పర్పస్, ఒక ఉద్దేశం,
దాని విషయంలో ఒక ఆలోచన చేతనే నిర్మించబడుతుంది. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను సృష్టించాడంటే మన విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. మన విషయంలో దేవునికి ఒక ఉద్దేశము చెప్పాలి, ఒక ఉద్దేశము ఉంది, ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. అందుకనే మీకు ఒక విషయం చెప్తాను. సృష్టి ఆరంభము నుండి కూడా యేసు ప్రభు వారు మొదటి రోజు చేశారు, రెండవ రోజు చేశారు, మూడవ రోజు చేశారు, నాలుగవ రోజు చేశారు, ఐదవ రోజు చేశారు, ఆరవ రోజు చేశారు, 7 రోజు చేశారు. అన్ని సృష్టి అంతటినీ కూడా సూర్యచంద్రులను, భూమి ఆకాశములను, సముద్రములను, వాటిలోని జలచరములను అన్నిటినీ కూడా సృష్టించిన దేవుడు ఒకటే మాట పలికేవాడు, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, అన్నీ మంచిది అని పలికిన దేవుడు నరుని చేసిన తరువాత నరుని గురించి ఒక మాట పలికాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్నీ మంచిది అని పలికిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మాత్రము మంచిది కాదు అన్నాడు. మంచిది కాదు అని చెప్పి ఆ నరునికి ఒక సహకారిగా, ఒక సహాయకురాలిగా, బలపరిచేదిగా, ధైర్యపరిచేదిగా, ఆదరించేదిగా, తోడుండేదిగా, అన్ని విధాలుగా, అన్ని కోణాలలో, సమపాళ్లలో 2 ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్, 2 సమానమే. దేవుడు సహకారిగా ఉండునట్లుగా అతనికి గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా దేవుడు నిర్మించాడు. స్త్రీ నిర్మించబడడానికి గల ఉద్దేశం ఏమిటి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మనల్ని సృష్టించాడు. స్త్రీ ఒంటరిగా ఉండుట మంచిది కాదని కాదు. స్త్రీ ఒంటరిగా ఉండుట మంచిది కాదని కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు స్త్రీని నిర్మించాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పది. హల్లెలూయా. చెప్పాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మీ గొప్పతనం ఏంటో మీకు తెలియకపోతే, మన గొప్పతనం ఏంటో మనకు తెలియకపోతే, ఎవరో చెప్పిన మాటలను బట్టి, ఎవరు లోకం నడుస్తున్న తీరుని బట్టి ఎప్పుడు దుఃఖపడుతూ బాధతోనే ఉంటారు. అంత మాత్రమే కాదు, స్త్రీని నిర్మించుట వలన దేవుని యొక్క సృష్టి మొత్తము కూడా స్త్రీతో సంపూర్ణమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి యొక్క సంపూర్ణత స్త్రీతో ముగిసింది. స్త్రీతో ముగిసింది. మన అవసరం లేనప్పుడు మరొక పురుషుని చేసేవాడు కదా. ఆదామా, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక మరొక ఆదాముని చేస్తాను, లేదా మరొక వ్యక్తిని చేస్తానని సేమ్ అదే వ్యక్తిని దేవుడు చేయాలి. మనల్ని ఎందుకు చేయాలి దేవుడు? స్త్రీని ఎందుకు చేయాలి? స్త్రీ ఒక సహకారి, స్త్రీ యొక్క గొప్పతనం, స్త్రీ ఏమిటి, మనం గురించిన ఉద్దేశాలు, ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. అందుకనే ఆలోచనకు తగినట్లుగా మనలను రూపొందించాడు. మన దేహం వేరు, కానీ దేవుని ఆలోచన ఇద్దరి విషయాలలో ఒకటే. హల్లెలూయా. దేహమే వేరు, మన రూపం వేరు, కానీ దేవుని ఆలోచన ఇద్దరికీ సమానమే. పురుషులు స్త్రీలు దేవుని దృష్టిలో సమానమే. అయితే దేవుడు పురుషునికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, స్త్రీకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. నువ్వు ఇలా కష్టపడాలి, నువ్వు ఇట్లా సంపాదించాలి, నువ్వు ఇలా చూసుకోవాలి. స్త్రీలు మరి మీరు ఇట్లా బిడ్డలను కనాలి. ఇలా దేవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు. వాటన్నిటిని కూడా విధులు నిర్వర్తించుకుంటూ మీరు జీవించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పాడా? లేకపోతే ఆదామా, నీ ప్రక్కటెముకలో నుండి తీశాను కనుక ఈమెను నీవు తొక్కివేయి అన్నాడా? తొక్కివేయటానికి దేవుడు చేశాడా స్త్రీని? లేకపోతే దేనికి చేశాడు స్త్రీని చెప్పండి? కేవలం ఆయనకు సహకారిగా, ఆయనకు తోడు కోసం దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు మనకిచ్చిన ప్రియారిటీ అది, గొప్పతనం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది స్త్రీల గురించి చాలా తక్కువగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు, చాలా చీఫ్గా చూసేవారు ఉన్నారు. ఈరోజు ఆమె లేకపోతే ఈ భూమి మీద సృష్టి లేదు, ఈ భూమి మీద సృష్టి లేదు. ఒక స్త్రీ లేకపోతే సృష్టి లేదు. జన్మించాలి అంటే, సృష్టి కంటిన్యూ అవ్వాలి అని అంటే, జనములు తరములు బయటకు రావాలంటే స్త్రీ అవసరం. ఈరోజు నా పిల్లలు అవసరం లేదని, ఆడపిల్లలు అవసరం లేదని చంపేవారు ఉన్నారు,
ఆడపిల్లలను బాధించేవారు ఉన్నారు, దుఃఖపెట్టేవారు ఉన్నారు, నలగొట్టేవారు ఉన్నారు, ఏడిపించేవారు ఉన్నారు. ఈ రోజున మీ యొక్క గొప్పతనాన్ని గురించి నేను మీకు చెప్తున్నాను. దేవుడు మనకిచ్చేటువంటి గొప్పతనం నేను మీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? మరొకటి, దేవుడు మనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చెప్తాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించడానికి, ఈ లోకంలో ఆయన మానవ రూపిగా జన్మించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు చెప్పండి? ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఈ లోకంలో జన్మించాలి అనుకున్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? దేవుడే మనలను సెలెక్ట్ చేసుకున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడానికి స్త్రీని సెలెక్ట్ చేసుకున్నారా? ఆ తరువాత యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి 3వ దినాన తిరిగి లేచిన తరువాత మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డారు? ఎవరికి కనబడ్డారు? ఏమో మాకు తెలీదు. మగ్దలేనే మరియా స్త్రీకి దేవుడు కనబడ్డాడు. ఒక స్త్రీ వెళ్ళి, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా 12 మంది, వాళ్ళతో, శిష్యులారా, యేసయ్య నాకు కనబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన లేచాడు, ఆయన ఉన్నాడు, మీరు రండి, మీరు కూడా వచ్చి చూడండి, ఆయన లేచి ఉన్నాడు, మీరు కూడా వెళ్ళి సువార్త ప్రకటించండి అని మొట్టమొదటి పునరుద్ధానపు వార్త ఒక స్త్రీ నోట నుండి దేవుడు వినిపింపజేశాడు. చప్పట్లు కొట్టండి. దేవుడే పునరుద్ధాన వార్త ఒక స్త్రీ నోట నుండి వినిపిస్తే ఈరోజు ఈ స్త్రీ మాట్లాడకూడదంటారా? దేవుడే ఎన్నుకున్నప్పుడు మనుషులు డిసెలెక్ట్ చేయడానికి వారు అయిపాటు వారు. మనుషులు వారికి నచ్చిన కోణంలో మాట్లాడడానికి అవకాశమే లేదు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నేను చెప్పిన మాటలు మీకు వీలుగా ఉంటే రాసుకోనండి, లేదా గుర్తుపెట్టుకోండి. మీ హృదయపు లోతులలోనికి వాక్యాలు వెళ్ళిపోవాలి. ఒక స్త్రీని దేవుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? మనం చేయగలమని ఆయనకు తెలుసు. మనం చేయగలమని ఆయనకు తెలుసు. చూడండి, కనేటప్పుడు స్త్రీలు పిల్లల్ని కనేటప్పుడు ఎంత బాధ ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది చెప్పండి? మామూలు బాధ నాది? నరక యాతన ఉంటుంది. ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు ఒక రోజంతా నొప్పులు పడాల్సి వస్తుంది. కూర్చోలేరు, నుంచోలేరు. ఒకరోజు బాధన. గర్భములో పిండము రూపించే దినము మొదలుకొని కూడా పుట్టినది వరకు కూడా ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత మరి విసిగిపోతుంది, ఎంతగా తన దేహానికి ఎంత శ్రమ వచ్చినా, తన బలమంతా పోయినా సరే ఒక స్త్రీ మరొకరికి జన్మనిస్తుంది. అటువంటి మరి స్థితిలో సృష్టిలో దేవుడు మనము చేయగలమనే దేవుడు మనకు ఆ విలువ ఇచ్చాడు, మనకు ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. కొంతమంది అట, మీరు డెలివరీ అయ్యేటప్పుడు మరి మీరు పెయిన్స్ మీకు వస్తున్నాయి, బాగా పెయిన్ వస్తుంది అంటున్నారు కదా, ఒక్కసారి ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను చూస్తానని కొంతమంది అట, ఇక్కడ కాదులే వేరే దేశంలో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూస్తానని చెప్పి వాళ్ళు కొన్ని మిషన్స్ ద్వారా ఆ పెయిన్ ఎట్లుంటుందో చూద్దామని ఆ మిషన్స్ని పెట్టుకుని పెయిన్ వచ్చేటట్లుగా చేసుకున్నారట. ఒక 2 నిమిషాలు అయిందో లేదో, అయ్య బాబోయ్ ముందు దీన్ని అర్జెంటుగా తీసేయండి, ఎక్కడెక్కడ లాగి పడేశారంట. అప్పుడు అనిపించిందంట వాళ్ళకి, నువ్వు పడే బాధ మామూలు బాధ కాదు తల్లి. ఏం కాదులే, నువ్వే కంటున్నావా పిల్లల్ని? అందరు కంటలేదా పిల్లల్ని? కొంతమంది మాట్లాడతారు. బాధ తెలియదు వారికి, శ్రమ తెలియదు వారికి, ఇబ్బంది తెలియదు వారికి, కష్టం తెలియదు. అందుకనే వారు మాట్లాడతారు. కానీ నీ దేవునికి తెలుసు. వారికి తెలియకపోవచ్చు కానీ నీ దేవునికి తెలుసు. అందుకనే నువ్వు భరిస్తావనే, నువ్వు సహిస్తావనే, నువ్వు ఓర్చుకుంటావనే, నువ్వు తట్టుకుంటావనే నిన్ను దేవుడు స్త్రీగా చేశాడు. కొన్నిసార్లు ఎప్పుడన్నా అనిపిస్తుందా, నన్ను ఎందుకు స్త్రీగా చేసావు ప్రభువా? నన్ను పురుషుడిగా చేస్తుంటే ఎంత బాగుండేది. స్త్రీగా ఎందుకు చేసినావు నువ్వు నన్ను? అందరి చేత మాటలు పడాల్సి వస్తుంది, అన్ని పనులు చేయాల్సి వస్తుంది. పురుషుడిగా ఉంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, మనం చెప్పిందే రాజ్యం, మనం మాట్లాడిందే మాట, మనం ఏలిందే రాజ్యం అన్నట్లు అయిపోతుంది. ఎప్పుడన్నా వచ్చిందా ఆలోచన? వచ్చిందంట చాలామందికి. ఎందుకు చేసావు నన్ను స్త్రీగా? నీ విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
నీ విషయంలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ విషయంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ రూపంలో చేశాడు. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడంటే మనమైతేనే చేయగలం, అందుకనే మనల్ని ఇలా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, హుషారుగా ఉండాలి. హల్లెలూయా. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఏమనంటే స్త్రీ గురించి ఆదిశక్తి అంటారు. అంటే ఏమిటి? మహాశక్తి కలిగిందని, ఏమైనా సరే చెయ్యాలి అనుకుంటే చేయగలదు అని. ప్రతి పురుషుని వెనకాల, ఆయన విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. విజయం వెనకాల అయినా ఉంటుంది, అపజయం వెనకాల కూడా ఆమె ఉంటుంది. చాలామంది చెప్తారు, నేను ఈరోజు ఇంత విజయవంతంగా రాణించడానికి గల కారణం నా వెనక ఉండి నాకు అన్ని విషయాల్లో సహకారిగా ఉండి నడిపిస్తున్నటువంటి నా భార్య, నా వెనకాల ఉండి నాకు అన్ని విషయాల్లో కూడా, ఇంటి విషయాలు, పిల్లల విషయాలు, అన్ని విషయాలు, కుటుంబ బాధ్యతలు అన్నీ నిర్వర్తించగలిగితేనే ఆ వ్యక్తి విజయం సాధించడానికి వీలవుతుంది. ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఈ రోజున దేవుడు మనలను బలహీనమైన ఘటములుగా చూడట్లేదు. నేను చెప్పిన మాట అర్థమైందా? స్త్రీని దేవుడు బలహీనమైన ఘటములుగా చూడట్లేదు. అక్కడ బలహీనమైన ఘటము అని అంటే అర్థం ఏంటంటే, ఘటము అంటే కుండ. దేహపరంగా పురుషులకున్నంత బలము మనకు ఉండదు. సో శక్తి సామర్థ్యాలను బట్టి చూస్తే అది, అంతేగాని మానసికంగా బలహీనులని కాదు. ఇప్పుడు స్త్రీలు ఎక్కడ చూసినా విమానంలో వాళ్ళే, షిప్లో వాళ్ళే, లోపల దానిలోనూ వాళ్ళే, ఇంకెక్కడికైనా వెళ్ళండి ఎవరుంటారు? స్కూల్లో వాళ్ళే, కాలేజీలో వాళ్ళే, ఆఫీసర్స్ వాళ్ళే, నర్సులు వాళ్ళే, డాక్టర్స్ వాళ్ళే. నేను లేడీ డాక్టర్ దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళను అనుకునేవారు ఎవరు ఉన్నారా? వెళ్ళాలి. స్కూల్లో టీచర్ గారు చెప్తా ఉంటే జెంట్ టీచర్ అయితేనే నేను వింటాను, లేకపోతే వినాను, ఆ స్కూల్లో జాయిన్ చెయ్యను అనేది కుదురుతుందా? వెళ్ళాలి, వినాలి, నేర్చుకోవాలి. ఎంఆర్ఓ గారు ఒక లేడీ ఆఫీసర్, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక లేడీ. కలకత్తా ముఖ్యమంత్రి పేరేమిటి? మమతా బెనర్జీ. నువ్వేంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటావేంటి? ఉంటారు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని ఒక స్థాయి. ఈరోజు అన్ని రంగాల్లో, అన్ని కోణాలలో, ప్రతి విషయంలోనూ వారు ఎదిగారు. ఒకప్పుడు అలా లేదు, ఒకప్పుడు పరిస్థితి చాలా వేరుగా ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని గృహాలలో, ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో ఇంకా అజ్ఞానంతో, ఇంకా ఏ విధమైన పరిపక్వత అనేది ఇంకా రాలేదు. ఇంత టెక్నాలజీ వస్తున్నా, ఇంత నాలెడ్జ్ వస్తున్నా, ఇంత డెవలప్ అవుతున్నా సరే, ఆ విషయాలకు వచ్చేసరికి ఏదో ఒక వస్తువు, ఆమెకు ఒక మనసు ఉంటుంది, ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, ఆమెకు కూడా శక్తి, ఆమెకు కూడా ఆదరణ కావాలి, ఆమెకు కూడా ధైర్యపరచాలి, ఆమెకు కూడా ప్రోత్సాహం అవసరం అనేటువంటి నాలెడ్జ్ అనేది ఈ రోజుకి చాలామందిలో లేకపోవటం శోచనీయం. కొంతమంది గుర్తుపడుతున్నారులేండి. ఇప్పుడు డెలివరీస్ అన్నిటికీ కూడా పురుషులు వారితో కూడా ఉంటున్నారు, వారిని బలపరచడానికి. ఏది ఏమైనా ఈ రోజున బలహీనమైన ఘటములుగా మనం సమాజంలో ఎంచబడుతున్నప్పటికీ దేవుడు మనకు ఇచ్చిన సామర్థ్యం ఏమిటి, మనం ఏం చేయగలమో ఈరోజు 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. దైవ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. చాలు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. చెప్పాలందరూ కూడా, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. మన వస్త్రములు దేవుడు ఏమని నిర్ణయించాడు చెప్పండి? బలము, ఘనత. ఇప్పుడు మనకు బలము ఉన్నదా? లేనట్లా ఉంది. మనకు బలము మనకు చెందుతుంది, ఘనత కూడా మనకు
చెందుతుంది. అంటే ఒక ఘనమైన స్థితిలో ఉంచడానికి మనం ఎంచబడిన వారమా కాదా? ఎంచబడిన వారమే. ఒక ఉదాహరణ నేను చెప్తాను. దైవ గ్రంథంలో నుండి ఎస్తేరు గురించి మీ అందరికీ తెలుసు. దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఎస్తేరు అని పిలువబడే ఒక ఆమె ఒక అనాథ బాలిక. ఒక అనాథ బాలిక అంటే తల్లిదండ్రులు లేనిదై తన పినతండ్రి చేత పెంచబడుతూ, పినతండ్రి దగ్గర ఉంటూ పెంచబడుతూ ఉన్నది. ఆ రాజ్యంలో అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు తన యొక్క రాజ్యంలో తనకు రాణి కావాలి అని చెప్పి తన రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా యవనస్తులైనటువంటి వారిని, కన్యకలైనటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేశారు, సెలెక్ట్ చేశారు. వారందరినీ కూడా తన రాజ్యానికి తీసుకుని రమ్మన్నారు. వారిలో ఒకరిని రాణిగా ఎంపిక చేస్తాను అని చెప్పాడు. ఆ రాజుగారి ఆజ్ఞ మేరకు రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా నేను రాణినవ్వాలి, నేను రాణినవ్వాలి, నేను రాణినవ్వాలని అందరూ కూడా, కన్యకలుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా రాణి అవ్వడానికి చాలామంది ఆ రాజుగారి కోటలోనికి వచ్చారు. వచ్చిన వారందరికీ కూడా అందంగా తయారవడానికి కావలసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు, మేకప్స్, వారికి కావలసినటువంటి ఫుడ్ అన్నిటిని కూడా అరేంజ్ చేసి కొన్ని రోజుల తర్వాత వారందరూ కూడా నా ఎదుటికి రావాలి. అప్పుడు వారిలో నేను ఎవరినైతే సెలెక్ట్ చేస్తానో వారే నాకు రాణి అవుతుందని రాజు చెప్పాడు. వారందరితో పాటు ఈ ఎస్తేరు అని పిలువబడే ఈ అనాథ బాలిక కూడా వారితో పాటు ఉన్నది. అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు, అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. అందరూ కూడా మరి వారికి తోచినట్లుగా రెడీ అయ్యేవారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడీ అవుతారు. కొంతమంది ఫుల్గా మేకప్ వేసుకుంటారు, కొంతమంది సగమే వేసుకుంటారు, కొంతమంది అస్సలు వేసుకోరు, కొంతమంది అస్సలు మేకప్ వేసుకోరు. ఎవరి సింప్లిసిటీ వారిది, ఎవరి ఇష్టం వారిది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారిలో ఉన్న ఆశ ఒకటే, ఏంటంటే నేను రాణిని కావాలి, నేను రాణి అవ్వాలి, నేను రాణి అవ్వాలి. ఒకరోజు రానే వచ్చింది, రాజుగారి దగ్గరకు అందరూ వచ్చారు. వారందరిలో కూడా రాజుగారి దృష్టి ఎవరి మీద పడిందంటే ఎస్తేరు అనేటువంటివి ఒక కన్యక మీద, ఒక బాలిక మీద ఆయన దృష్టి పడింది. ఎస్తేరు అనేటువంటి ఆమె మీద రాజుగారి దృష్టి పడింది. ఆయన వెంటనే తన యొక్క రాజదండమును ఆమె వైపు చూపిస్తూ ఈమెను నేను రాణిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్తేరు చరిత్ర ఏమిటి? ఎస్తేరు యొక్క చరిత్ర ఏమిటి? అనాథ. ఒక అనాథ రాణి అయిందా? ఒక అనాథ రాణి అయిందా? అనుకోకుండా ఆమెకు అదృష్టం చెప్పాలి. అనుకోకుండా ఆమెకి ఏం కలిసి వచ్చింది? అదృష్టం కలిసి వచ్చింది. లేకపోతే మొర్దెకాయి ఉన్నాడు కదా ఆయన బాబాయి, నా వల్లే నువ్వు రాణివి, అయ్యో మీ అమ్మ నాన్నలు లేకపోతే నేను పెంచా, అందుకే నా వల్లే నువ్వు రాణి అయ్యావు అని మొర్దెకాయి అనలేదు. చాలామంది అంటారు వివాహం జరిగితే ఆమె చరిత్ర అంతకుముందు మంచిగా లేదు, ఇప్పుడు బాగుంది, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, వాళ్ళ ద్వారా అయ్యింది, వీళ్ళ ద్వారా అయ్యింది కాదు. దేవుని ఏర్పాటు లేనిదే ఏది జరగదు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ప్రతిదీ దేవుని ఏర్పాటులో జరుగుతుంది, ప్రతిదీ దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. అది నువ్వు అదృష్టం అనుకో, దురదృష్టం అనుకో, నువ్వు ఏమన్నా అనుకో. ఒక అనాథ కావచ్చు, దేవుని ఏర్పాటు రాణి, ఆ స్థాయికి దేవుడు తప్పక తీసుకుని వెళతాడు. భూమి మీద ఉన్న మనుషులు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. నేను చెప్పేటువంటి మాట, రాణిగా ఆమె ఎన్నిక చేయబడింది. రాణిగా ఆమె ఎన్నిక చేయబడిన తరువాత ఆమె యొక్క రాజ్యంలో ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అనంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులలో ఒక అధికారి, ఆయన పేరు హామాను. ఆ హామానుకి ఈ యొక్క రాజగుమ్మము, రాజుగారి గుమ్మం దగ్గర ఒక వ్యక్తి కూర్చుంటాడు. ఆయన పేరు మొర్దెకాయి. ఏం పేరు చెప్పండి? మొర్దెకాయి. ఆ మొర్దెకాయి అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, ఈ హామాను అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు, మరలా రాజుగారి రాజ్యంలో పనులు అన్నీ చూసుకుని బయటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా వంగి నమస్కారం చేస్తారు, కానీ ఆయన పొరపాటును కూడా వంగి నమస్కారము చేసేవాడు కాదు. గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడు, గుమ్మం దగ్గర ఉంటాడు, నమస్కరించేవాడు కాదు.
ఎందుకు నమస్కరించడు అని అంటే ఆయన ఒక యూదుడు. ఆయన ఎవరు? ఒక యూదుడు. యూదులు వారికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే దేవునికి మాత్రమే వంగి నమస్కరిస్తారు కానీ మనుషులకు వంగి నమస్కారము చేయరు. చాలామంది పెద్దవాళ్ళ పాదాలు పట్టుకుంటారు. అది స్వతహాగా నా విషయం నేను చెప్పాలి అని అంటే దానికి నేను ఇష్టపడను. ఎవరైనా సరే మోకరించి వారితో ప్రార్థన చేయించుకోవచ్చేమో కానీ దేవుని పాదాలు తప్పితే ఎవరి మనుషుల పాదాలు కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే వారి దగ్గరుండి ప్రార్థన చేయించుకోవచ్చు, తప్పు కాదు. కానీ పాదాలు పట్టుకుని మీరే దేవుళ్ళు అని చెప్పకూడదు, మనుషులను దేవుళ్ళుగా చేయకూడదు. ఓకే, ఇప్పుడు మొర్దెకై వంగి నమస్కారం చేసేవాడు కాదు. అతని ఆలోచన ఏంటి? నేను దేవుణ్ణి సేవించేవాడిని కనుక దేవునికి మాత్రమే వంగి నా తల వంచుతాను. అంతేగాని ఈ లోకంలో ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా వారికి నేను గుడ్ మార్నింగ్ సార్ అంటాను కానీ పాదాలు మాత్రం మొక్కను. విష్ చేస్తాను, గౌరవంగానే మర్యాదపూర్వకంగానే విష్ చేస్తాను, కానీ వంగి నమస్కారం చేయటం నేను చేయలేను అని, నేను దేవునికి భయపడేవాడిని, ఆ పని నేను చెయ్యను అని చెప్పి, నేను యూదుడును గనుక ఆ పని చెయ్యనని అతను అలాగే ఉండేవాడు. ఇది చూస్తూ ఉన్న హామానికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే, నేను ఇంత స్థాయిలో ఉన్నాను కదా, నన్ను అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, నన్ను అందరూ గౌరవిస్తున్నారు, అందరూ బాగా నాకు మరి సెల్యూట్ కొడుతున్నారు. ఒక్క వ్యక్తి, ఆ గుమ్మం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మాత్రం నేను వచ్చినప్పుడు నిలబడట్లేదు, వంగట్లేదు, నమస్కారం చేయట్లేదని మనసులో బాగా కోపం పెట్టేసుకున్నాడు. లోపల బాగా ద్వేషం పెట్టేసుకున్నాడు. లోపల కోపం పెట్టుకుని ద్వేషం పెట్టుకుని ఒకరోజు ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, మన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు మనకు వ్యతిరేకంగా జీవించే అవకాశం ఉన్నది కనుక మనుషులను మనం చంపివేస్తే మన రాజ్యం చాలా నిమ్మళంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. కనుక మీరు ఈ పని విషయంలో మరి ఆ పని నేను జరిగించడానికి నేను ఒక కాగితం రాస్తాను, దాని మీద మీరు సంతకం చేయండి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మరి రాజుగారి తర్వాత స్థాయిలో ఉన్నాడు కదా, మరి దగ్గర ఉన్నప్పుడు ఏ మాట అయినా చెప్పాడు. రాజుగారు అనుకున్నారు అవునా అని చెప్పేసి ఆయన ఏ ఆలోచనలో ఉన్నారో రాజు ముద్ర వేసేశాడు, సంతకం చేసేశాడు. ఒక శాసనం వచ్చేసింది ఇప్పుడు బయటకి. ఏమనంటే అందులో పేపర్లో రాసింది ఏమిటి తెలుసా? యూదులైన వారందరూ కూడా చంపబడాలి అంటే. ఇప్పుడు అందరి మీదకి కోపం ఎవరిని బట్టి వచ్చింది? మొర్దెకైని బట్టి వచ్చింది. ఒక్కడు వంగకపోవటం వలన టోటల్గా మొత్తాన్ని సమూల నాశనం చెయ్యాలి అని అనుకున్నాడు ఈ హామాను. అందరినీ నిర్మూలన చేసేయాలనుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, సంతకం పెట్టేశారు. ఇక ఇప్పుడు ఈ వార్త అందరికీ వెళ్ళిపోయింది, అన్ని గ్రామాలకు వెళ్ళిపోయింది. ఏమని? ఈ గ్రామంలో ఎవరైనా పలానా వాడు ఉంటే గనక వాడు చంపబడతాడు, పలానా రోజున పలానా గ్రామంలో ఈ గ్రామంలో ఉంటే వాళ్ళు చంపబడతారు. అందరికీ నోటీసులు వెళ్ళిపోయాయి, శాసనం వెళ్ళిపోయింది. అప్పుడు మొర్దెకై అనేటువంటి ఆ వ్యక్తి రాజుగారి భార్య అయినటువంటి రాణి యొద్దకు ఈ సమాచారాన్ని చేరవేస్తాడు. అమ్మా రాణి, నీకు ఒక విషయం చెప్తున్నాను, నీవు రాణి ప్లేస్లో ఉన్నా సరే నువ్వు తప్పించుకుందువేమో అని అనుకుంటావేమో, తప్పించబడలేవు. అసలు నీకు ఈ స్థాయి నీకు దేవుడు ఇందుకోసమే ఇచ్చాడేమో తెలియదు. అయితే ఒక విషయం జరుగుతుందమ్మా రాజ్యంలో, ఆ విషయాన్ని నేను నీకు తెలియచేస్తాను అని చెప్పి, ఇది కథ అని చెప్పి మన జాతిని అందరినీ కూడా నిర్మూలన చేయడానికి సంతకం పెట్టబడిందమ్మా. పలానా రోజున మనం చంపబడుతున్నాం, దీని విషయంలో నువ్వు ఏదైనా చేయగలిగితే, వినండి అందరూ, లిసన్ కేర్ఫుల్లీ, దీని విషయంలో నువ్వు ఏదైనా చేయగలిగితే రాజుగారి దగ్గర చెయ్యి, లేదనుకో సహాయం వేరే వైపు నుండి వస్తుంది. నువ్వు ఏదైనా చేయగలిగితే చెయ్యి అని చెప్పి మొర్దెకై రాణి గారికి వర్తమానాన్ని పంపించాడు. ఈ వార్త విన్న తరువాత రాణి ఆమె చాలా బాధపడి ఆమె ఒక పని చేసింది. ఏం చేసింది తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక వార్త వినగానే ఒక స్త్రీ ఒక వార్త వినగానే ఏం చేసింది?
అవునా, ఇలా జరిగిందా, అలా జరిగిందా, నేను రాణి స్థానంలో ఉన్నాను కనుక నేను ఏదైనా చేసేస్తాను, నేను ఏదైనా వెంటనే రియాక్షన్ తీసుకుంటాను అని అనలేదు. ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ కావాలి. రాజుగారు పిలవకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒకవేళ రాజుగారు పిలవకుండా ఎవరైనా వెళితే ఆయన ఏదంటే అది జరుగుతుంది. మరణ శిక్ష అంటే ఇక మరణమే. అంటే రాజుగారి మూడ్ ఆ టైంలో కోపంగా ఉన్నారనుకో, అప్పుడు మనం వెళ్ళామనుకో మన పని అయినట్లే. అసలే అహశ్వేరోషు రాజు చాలా కోపిష్టి, చాలా గర్విష్టి, తన గర్వం కోసం ఏదైనా సరే చేయగలడు. అయినా రాజు యొక్క ఆజ్ఞ, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు రాజమందిరంలోనికి రాకూడదు. మరి నాకేమో రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి సెలవు లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయగలను? ఒక స్త్రీగా నేనేం చేయగలను? ఇప్పుడు నేను మాత్రమే కాదు, నేను రాణి అయినా సరే నేను కూడా చంపబడతాను. నా జనమంతా, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా వారు అందరూ చంపబడతారు. మరి ఇప్పుడు నేనేం చేయగలను? ఏం చేయగలను? ఆమె ఏమి చేయగలను అనుకున్నది తెలుసా? నేను రాణి స్థానంలో ఉన్నా సరే నాకు బలం ఎవరో తెలుసా? నేను ఆరాధించే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె బలం ఏమిటి అని అంటే, నా బలం ఏమిటో తెలుసా? నా దేవుడు. నా సొంత బలము మీద, నా సొంత జ్ఞానము మీద నేను ఆధారపడట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది, టోటల్గా అందరూ నిర్మూలమయ్యే పరిస్థితి వచ్చి పడింది. అయితే నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఆమె 3 దినములు ఉపవాసం ఉండడానికి ఇష్టపడింది. ఆమె మాత్రమే కాదు, ఆమెతో ఉన్నటువంటి చెలికత్తెలు కూడా, రాణిగారి దగ్గర ఉండేటువంటి వారందరూ కూడా 3 దినములు ఉపవాసం ఉండి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా, ఈ యొక్క ప్రమాదము నుండి, ఈ యొక్క శాస్త్రము నుండి మా ప్రజలను తప్పించవా, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఒక అవకాశాన్ని నీవు కలిగించవా అని ఉపవాసం ఉండి ప్రార్థించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది ప్రతి స్త్రీకి ఒక బలము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ప్రతి స్త్రీకి కూడా బలము దేని వల్ల కలుగుతుంది అనంటే ఉపవాస ప్రార్థన ద్వారా. చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి మీరందరూ కూడా. ఉపవాస ప్రార్థన ద్వారా, మామూలు ప్రార్థన ద్వారా కాదు, ఉపవాస ప్రార్థన ద్వారా స్త్రీకి బలము కలుగుతుంది. ఉపవాస ప్రార్థన చేయాలి. కొన్ని రోజులు ఏర్పాటు చేసుకుని ఉపవసించి ప్రార్థన చేయాలి. మామూలుగా ప్రార్థన చేస్తే కుదరదా? కుదరదు. ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడు, ఒక మూర్ఛ వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని యేసు ప్రభు శిష్యుల దగ్గరికి కొంతమంది తీసుకుని వచ్చారు. వారందరూ తీసుకుని వస్తే వారందరూ శిష్యులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ మూర్ఛ వ్యాధి పోలేదు, స్వస్థత పడలేదు. ఆ సమయంలో శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా, మరి మేము ప్రార్థన చేశాం కదా, మరి ఆ వ్యాధి పోలేదేమిటి, ఆ రోగి స్వస్థపరచబడలేదేమిటి అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రార్థన వలన తప్ప మరి దేని వలన కూడా ఇలాంటిది పోదు అని చెప్పాడు. ప్రార్థన అని రాయబడిన దగ్గర కింద ఫుట్నోట్లో ఉపవాసము వలన తప్ప అని రాయబడి ఉంటుంది. అంటే ఉపవాసము వలన తప్ప కొన్ని విషయాలు మనం జయించలేం. కొన్ని విషయాలు మనం జయించాలి అనంటే స్త్రీకి ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన ద్వారా కొన్ని బలమైన సమస్యలను, కొన్ని బలమైనటువంటి కారణాలను, మనలను మాత్రమే కాదు మన సమాజాన్ని కూడా మనం రక్షించుకోగలుగుతాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రార్థనా సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉపవాసం ఉండడానికి ఒక రోజు కేటాయించుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనము ఒక స్థలాన్ని, ఒక ప్లేస్ను, ఒక సమయాన్ని కూడా మనం నిర్దేశించుకోవాలి. సమయాన్ని పెట్టుకుని ప్రార్థన చేయాలి. పౌలు గారు అందుకనే రాయబడి ఉంటుంది, పేతురు యోహానులు ప్రతిరోజు కూడా పగలు 3 గంటలకు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రతిరోజు పగలు 3 గంటలకు. అంటే ఒక సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఒక సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ప్రతిరోజు కూడా ఒకే సమయానికి వెళ్ళి వారు ప్రార్థన చేసేవారు. ఆ రోజు కూడా వారు పగలు 3 గంటలకు వెళ్ళారు. అక్కడ పుట్టుకతో కుంటివాడు ఉన్నారు. ఆ కుంటివాడిని యేసు నామములో వాడిని లేపి
నడవడానికి వారు కారణమయ్యారు. ఈ రోజున నేను మీతో చెప్పగలిగే మాట ఏమిటంటే, నీవు ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితంతో పాటు ఉపవాస ప్రార్థనా జీవితం కూడా నీవు కలిగి ఉండాలి. అది నీకు బలము. చెప్పండి, అది నీకు చెప్పాలి. మన బలం ఏమిటి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుంది? ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే, కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటంటే, అధికారుల మనసును అట దేవుడు నీటి కాలువ వలె మారుస్తాడట. అధికారుల మనసును దేవుడు ఎలా మారుస్తాడు? అధికారుల మనసును దేవుడు మారుస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా మనసులు మారతాయి. వారు ఎవరైనాను సరే, అధికారులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు విరోధంగా రూపించబడినటువంటి వారు ఉపవాస ప్రార్థన ద్వారా వారి యొక్క మనసులు మార్చబడతాయి. ఉపవాస ప్రార్థన 3 రోజులు చేసుకుంది ఎస్తేరు. చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. మరి పిలవకుండా వెళ్తే ఏమవుతుందని చెప్పాను? చెప్పనమ్మా. పిలవకుండా వెళ్తే ఏమవుతుంది? ఏమవుతుందో చెప్పలేం. రాజుగారి కోపం వస్తే దెబ్బలు తక్కువ కానే కాదు. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు. అయితే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ నేను మరణించేదను, కానీ ధైర్యంగా రాజుగారి దగ్గరికి వెళతాను అని ఒక ధైర్యముతో కూడిన ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఇంత బలము ఒక ఎస్తేరుకి ఎలా వచ్చింది? చెప్పాలి. ఉపవాస ప్రార్థన. ఇంత ధైర్యం నీకెట్లా వచ్చింది? ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? ఇది శరీర ధైర్యమా, మానసిక ధైర్యమా? ఏ ధైర్యం? శరీరాన్ని బట్టి నేను పోట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను, కొడతాను, తిడతాను అంటలే ఆమె. తనకు ఆధ్యాత్మిక బలము ఎక్కడి నుండి వచ్చిందంటే, దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో దేవుని బలం చేత నింపబడింది. ప్రార్థన చేసుకున్నాను కనుక దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడనే ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యంతో రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యంతో, నేను ఒకవేళ మరణిస్తాను, కానీ నా ప్రజల విషయంలో నేను మాట్లాడడానికి, ఈ మరణకరమైనటువంటి ఈ శాసనాన్ని రద్దు చేయడానికి నేను ముందుకు వెళతానని చెప్పి తన ఉపవాస ప్రార్థనతో ఈ ప్రణాళికను ఆమె మొదట ఆరంభించింది, రూపొందించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. మీరు ఎంత గట్టిగా హల్లెలూయా స్తోత్రాలు చెప్తే అంత గట్టిగా తినొచ్చు. దేవుడు మనకు మంచి ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మంచి చక్కని ఆధ్యాత్మిక ఆహారం, ఆ తర్వాత భౌతిక సంబంధమైన ఆహారం. అందరూ హుషారుగా ఉండాలి. చేతులపైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనతో ఆమె తన ప్రణాళికను ఆరంభించిందో, అంటే ఆమె ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ ప్రార్థన ద్వారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజుగారి మనసు కూడా దేవుడు మార్చగలడు అని ఆమె నమ్మింది. రాజే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన సెలవివ్వకుండా వెళ్ళకూడదు, అయినా సరే అట్లాంటి వారి మనసు కూడా నా దేవుడు మార్చగలడు అని నమ్మింది. అందుకని ఉపవసించింది, ప్రార్థన చేసింది, ప్రయత్నం మొదలుపెట్టింది, రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారు అన్నారు, అలా చూసి ఆమె వైపు రాజదండాన్ని చూపించారట. ఏం చూపించారు? రాజదండం చూపించారంటే ఇక మనవి ఏంటో చెప్పుకోవచ్చు, మనకు పర్మిషన్ గ్రాంట్ అయిననమాట. రాజదండం చూపించగానే ఎస్తేరు, అయ్యా నాదొక మనవి, రేపటి రోజున మీరు అలాగే మీతో ఉన్నటువంటి మన హామాన్ గారు మీరిద్దరూ భోజనానికి రండి, విందు మీ కొరకు ఏర్పాటు చేస్తానని భోజనానికి పిలిచింది. తప్పకుండా రాణిగారు, మీకు ఏం కావాలి అని అడిగితే నాకు ఇది కావాలి అని అడిగింది. అలాగే అని చెప్పి చక్కగా తెల్లవారిన తర్వాత రాజుగారితో పాటు చెప్పండి, మీరు నోరు తెరవాలి. రాజుగారితో పాటు హామాను ఇద్దరు కలిసి భోజనానికి వెళ్ళారు. విందు కార్యక్రమంలో అన్ని వడ్డించింది, అన్ని చక్కగా పెట్టారు, శుభ్రంగా తిన్నారు, అయిపోయిన తర్వాత రాజుగారు అన్నారు, ఎస్తేరు నీ మనవి ఏమిటి? నీకేం కావాలి? రాజ్యంలో సగం కావాలా? చెప్పు, ఇస్తా. నా రాజ్యంలో సగమైనా నీకు ఇస్తా. నీకేం కావాలి అని అడిగితే మళ్ళీ అందే ఆమె, రాజుగారు
మరలా రేపటి రోజున మీరు హామాను ఇద్దరూ కలిసి మళ్ళా రేపు భోజనానికి విందుకి రండి, ఇదే నేను చేయు మనవి అని చెప్పింది. మొదటి రోజు ఏం మాట్లాడలా, రెండవ రోజు కూడా ఏం మాట్లాడలా. ఇక మనోడికి హుషారు వచ్చేసింది. ఎవరికి? హామానికి. ఇక ఆ రోజున మామూలు హుషారు కాదు. ఎంత హుషారంటే, ఆయన అక్కడ రాణిగారేమో భోజనానికి రమ్మని పిలిచింది కదా, మొదటి రోజు వెళ్ళారు, తిన్నారు. ఆ రోజు కూడా మళ్ళీ రేపు కూడా రమ్మని చెప్పింది. ఈయన రేపు కూడా రమ్మంది, నన్ను రాజ్యంలో ఎంతమంది ఉన్నా సరే రాజుగారితో పాటు కూర్చుని తినే అవకాశం నాకే దక్కిందన్న జోష్లో ఆయన బయటకు వస్తూ ఉంటే గుమ్మం దగ్గర ఎవరున్నారు? గుమ్మం దగ్గర ఎవరున్నారు? అబ్బాబ్బాబ్బా, వీడు అసలు నా తలకాయ తీసేస్తున్నాడు కదా, నా పున్న పరువు అంతా పోవడానికి వీడు కారణం అయిపోయాడని చెప్పి ఈయన గుమ్మంలో నుండి బయటికి వెళ్తుంటే ఆయన ఇట్టాగే చూస్తూ ఉంటాడు. ఆయన ఏమి రెస్పాండ్ అవ్వడు. ఇంతమంది వంగి నమస్కారాలు చేస్తున్నారు, రాణిగారు కూడా నన్ను భోజనానికి పిలిచారు, ఎప్పుడు అడ్డం తొలగించుకుంటానో కానీ లోపల కోపం విపరీతంగా ఇంకా పెంచేసుకున్నాడు. వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి భార్యను పిలిచి, తన దగ్గర ఉన్న వాళ్ళందరిని పిలిచి, ఇదిగో ఇటు రండి, నా కథ చెప్తాను, ఏం జరిగింది తెలుసా, రాజుగారు ఇంటికి రాణిగారి దగ్గరికి భోజనానికి పిలిచారు, మన లెవెల్ ఏంటి అనుకుంటున్నారు, మన స్థాయి అనుకుంటున్నారు, మన స్థాయి ఆ లెవెల్లో ఉందని చెప్పి చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఆ రాజ్యంలో వాడు ఉన్నంత వరకు నా పదవికి ఏం లేదు, విలువ లేదు. ఒకే ఒక్కడు అని చెప్పాడు. చెప్పి కోపం తెచ్చుకుని అర్జెంటుగా వాడిని చంపేయాలి అని చెప్పేసి పాపం ఉరికొయ్యి రెడీ చేశాడు. ఏం రెడీ చేశాడు? ఆయన ఒక్కరి కోసమే ఎందుకు ఉరికొయ్యి రెడీ చేసినా, నువ్వు ఆల్రెడీ శాసనం మీద సంతకం పెట్టావు కదా, ఆ రోజు వచ్చినప్పుడు అందరితో పాటు ఆయన కూడా చచ్చిపోతాడు. అంటే ఎంత కోపం, ఎంత ద్వేషం, ఎంత పగ. అంటే దేవునికి విరోధమైన వాటిని చెయ్యకపోతే మాత్రం అంత ద్వేషం, అంత పగ, అంత కోపం పెట్టుకుంటారా? మీకు నచ్చినట్టు చేస్తే మెచ్చుకుంటారు, నచ్చినట్టు చేయకపోతే కోపం పెట్టుకుంటారు, తీసేయాలి, లేపేయాలి, పంపించేయాలనుకుంటారు. మానవ లోకం. ఉరికొయ్యి తయారు చేశాడు, పెట్టాడు. రేపు కూడా నేను విందుకు వెళ్తున్నాను అన్నాడు. వచ్చేసాడు తెల్లారి విందుకి. తినేశారు. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళా రాజుగారు, అమ్మా ఎస్తేరు, నీ మనవి ఏమిటి, నీకేమి కావాలను, రాజ్యంలో సగమట్టుకైనా నీకు ఇస్తాను అని అన్నప్పుడు ఆమన్నది, రాజా, నన్నును నా ప్రజలను నా జనులను చంపడానికి మరణ శాసనం రాయబడి ఉన్నది. నేనును నా జనులను ఏ దోషము చేసిన వారం కాము, ఏ తప్పు చేసిన వారం కాము, మేము మరణించడానికి ఒక మరణ శాసనం రాయబడి ఉన్నది అని రాజుగారికి ఈ మాట చెప్పింది. ఎవడు వాడు? రాణినే చంపడానికి ప్లాన్ చేసిన వాడు ఎవడు అని రాజుగారికి ఆగ్రహం వచ్చి కోపం కట్టలు తెంచుకోగానే సేలు ఇలా చూపించి, ఈ హామానే అని చెప్పింది. రాజుగారు వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కోపంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. కోపం వచ్చేసింది, నా రాణినే చంపడానికి ప్లాన్ వేస్తాడా అని కోపం వచ్చేసింది. బయటికి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఈలోపు ఈ హామాన్ ఏం చేశాడంటే, అమ్మ నీకు దండాలు తల్లి, తెలియక చేశాను అమ్మ, నువ్వు యూదురాలు అని నాకు తెలియదు తల్లి, నన్ను క్షమించమ్మా అని అందామనుకుని కాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆమె పడక మంచం మీద కూర్చొని ఉండగా ఈయన ఏం చేశాడు అనంటే, ఆమె పాదాలు పట్టుకుందామని అక్కడికి వచ్చాడు. ఈలోగా బయట కోపంతో తిరుగుతున్న రాజుగారు లోపలికి వచ్చారు. ఆయన వచ్చేసరికి ఈ దృశ్యం ఎలా కనబడిందంటే, వాడు ఇప్పుడే చంపడానికి ప్లాన్ వేస్తున్నట్టుగా కనబడింది. అవగాహనతో వెంటనే అతని తలకు ముసుగు వేయండి అన్నాడు. ఏమేమన్నాడు? ముసుగు. వెంటనే వారు వచ్చారు. ఈలోగా రాజ్యంలో ఉన్న మిగిలిన వారు, అయ్యా, హామాను మొర్దెకై కోసం ఒక ఉరికొయ్య ఇంటి దగ్గర మంచిది తయారు చేసి పెట్టినాడు, దాని మీద అతని ఉరి తీయించండి. ఈ రోజున సమాజంలో ఉన్న వారందరినీ కాపాడడానికి గల శక్తి ఎవరిలో ఉన్నది చెప్పండి, చెప్పాలి. ఈ బలం ఎక్కడి నుండి వస్తుంది? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఒక సమాజాన్ని కాపాడగలదు.
ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందుకోగలదు. ఆమెకు వ్యతిరేకంగా లేస్తున్న వారు అధికారులైనా సరే, ఎటువంటి వారైనా సరే, వారి మనసును కరిగించి దేవుడు ఎలా ప్లాన్ చేయగలడు చూసారా? వింటున్నారా దేవుని బిడ్డలారా? నీవు ప్రార్థన చేయగలిగితే బలము నీకు వస్త్రముగా దేవుడు ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబం పాడవడానికి ఎవరైనా గోతులు తవ్వుతున్నారా? ఒకవేళ నీ కుటుంబం పాడైపోవాలని, నీ బ్రతుకు పాడైపోవాలని, నీ పిల్లలు పాడైపోవాలని, నీ జీవితం పాడైపోవాలని గోతులు తవ్వుతూ ఉంటే, వారి గోతిలో, తవ్విన గోతిలో ఒకడట గొయ్యి తవ్వాడట. గొయ్యి తవ్వాడు, కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఒకడు గొయ్యి తవ్వాడట. వాడు ఎందుకు తవ్వాడు? ఎందుకు తవ్వుతున్నావురా గొయ్యి అంటే పలానా వాడి కోసం అన్నాడట. గొయ్యి బాగా తవ్వాను, ఆహా ఓహో అనుకునే లోపు ఆ గోతులో ఎవడు పడ్డాడు? మళ్ళీ అర్థమవుతుంది. నేను ప్లాన్ బాగా వేశాను, ఖచ్చితంగా ఆ ప్లాన్లో వారు చిక్కుపడతారు, వారి కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది, వారి పిల్లలు పాడైపోతారు, వారి జీవితం సర్వనాశనం అయిపోతుంది, మొత్తం కూడా అయిపోయినట్టే ఇక అనుకుంటే, వారు తవ్విన గోతులో వారు పడేటట్లుగా నీ ఉపవాస ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజున నీ శత్రువు హామాను కాకపోవచ్చు, నీ శత్రువు రోగం కావచ్చు, నీ శత్రువు ఒక అప్పు కావచ్చు, నీ శత్రువు నీ సంపాదన అంతా కూడా వ్యర్థమైపోవచ్చు, నీ శత్రువు ఒక అసమాధానం కావచ్చు. నీ ఇంటిలో చెలరేగే ప్రతి శత్రువుకి సమాధానం ఉపవాస ప్రార్థన ద్వారా బలము. హల్లెలూయా. ఇక మీదట మీ శత్రువులు మీకు ఇక ఎన్నడును చెప్పాలి, ఇక ఎన్నడును చెప్పండి అమ్మా, ఇక ఎన్నడును కనబడరు. వెళ్ళి వస్తా అనేది ఉండదు, ఒక వెళ్ళటమే, వెళ్ళొచ్చేది ఉండదు. ఇక నీ శత్రువులను ఇక మీదట నీకు కనబడని. మీరు అనుకోవచ్చు శత్రువులు అంటే నాకు పలానా అంటే కోపం, ఇక మీదట నుంచి అవి నాకు వాళ్ళు కాదు, మనుషుల గురించి అంటే మనుషులైనా ఎవరైనా సరే, నీవు ప్రార్థన చేయగలిగితే నీ ఇంటిలో నీకు రోగమే శత్రువైనా, అసమాధానమే శత్రువైనా, అప్పుయే ఒక శత్రువైనా, నీ అత్తే నీకు శత్రువైనా, నీ మామే నీకు శత్రువైనా, నీ తోటికోళ్ళే నీకు శత్రువైనా, నీ ఆడపడుచే నీకు శత్రువైనా, వాళ్ళని లేపే ప్రభువా నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరము. శత్రువుని దేవుడు నిర్మూలన చేస్తా అన్నాడు, కనబడకుండా చేస్తా అన్నాడు కనుక ఇక మా అత్త లేచిపోతుంది, వెళ్ళిపోతుంది పరలోక రాజ్యం, ఆహా ఓహో అనుకోవద్దు. అర్థమవుతుందా? ఆమె వెళ్ళిపోవటం కాదు, కోపం ఉంటుంది. ఎందుకనంటే కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఉండవని నేను చెప్పను. ఎవరి దారిలో వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఉండరుగా. ఉంటారా? ఆహా, ఎవరి పని వాళ్ళు చూసుకోరు. పెళ్లి చేసాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటారా? వీళ్ళు అనుకోరు. వాళ్ళ కాపురంలోకి వచ్చి, వాళ్ళ దాంట్లోకి వచ్చి, ఈమెం చేస్తుంది, మీ భార్య ఇట్లా చేస్తుంది, నీ కొడుకు ఇట్టా చేస్తున్నాడని, వీళ్ళు ఇట్టా చేస్తున్నారని ఒకరికి ఒకరి మీద ఎక్కించి మొత్తాన్ని బంధంలో సమాధానం లేకుండా చేసేవారు ఉన్నారు. అత్తలో ఉన్నారు, మామలు కూడా ఉన్నారు. వాళ్ళు కనబడతారు, వీళ్ళు కనబడరు, అంతే తేడా. కొంతమంది కనబడతారు, కొంతమంది కనబడరు, కనబడకుండా చేస్తూ ఉంటారు. ఎవరు ఏది చేసినా తవ్విన గోతిలో వారు పడతారు నీ ఉపవాస ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రాణాన్ని నువ్వు పణంగా పెట్టగలగాలి, నీ ప్రాణాన్ని పణంగా పెట్టగలగాలి. అలాంటి బలం నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన ద్వారా నీకు వస్తుంది. నువ్వేం చేయగలవు? నీ ద్వారా సమాజానికి, సంఘానికి మేలు కలుగుతుంది. నీకెంత బలం దేవుడిచ్చాడో చూసారా? నువ్వు ఎవరికైనా ఒక కరపత్రిక పంచిపెట్టగలవా? ఒక మాట చెప్పగలవా? లేదా ఒక సాక్ష్యం చెప్పగలవా? లేదా ఏమి చేయగలవు నువ్వు? దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడు, ఆ కృపను నీవు అందరికీ పంచిపెడుతూ ఆ కృపతో నువ్వు సమాజం అంతటే రక్షించగలవు. చాలామంది అనుకుంటారండి సేవ అంటే ఒక పాస్టర్ గారితోనే పని, పాస్టర్ గారిదే పని, మాదేమీ ఉండదు అనుకుంటారు. ఒక స్త్రీ సమాజం అంతటిని రక్షించగలిగినప్పుడు ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఏ గ్రామాల నుండి మీరు వచ్చారో మీరు ఆ ఊరి వారిని, ఆ కాలనీ వారిని మీరు రక్షించగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు రక్షించగలరు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తాడు. ఒక సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే, ఒక సంఘం బలపరచబడాలి అని అంటే స్త్రీల యొక్క
ప్రాధాన్యత, స్త్రీల యొక్క సహకారం అనేది సంఘానికి చాలా అవసరం. అందుకని బలము, స్త్రీ యొక్క బలము ఉపవాసము. రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూస్తే నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. చాలు. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తున్నాం. ఈ స్త్రీ పేరు అబీగయీలు. చెప్పండి, పేరేమిటి? అబీగయీలు. ఈ స్త్రీ ఒక వ్యక్తికి భార్యగా కనబడుతుంది. ఆయన పేరు నాబాలు. ఆయన గురించి రాయబడింది స్పష్టంగా, ఆయన ఒక మూర్ఖుడు. ఎవరు ఆయన? మూర్ఖుడు. ఈమె గురించి కూడా రాయబడి ఉంది, ఈమె ఒక రూపసి. అంటే ఏమిటి? అందమైనది, సుబుద్ధి కలిగినది, జ్ఞానం కలిగినది. జ్ఞానం కలిగిన ఆమెకు, ఒక అందమైనటువంటి స్త్రీకి, ఒక చక్కని సుబుద్ధి కలిగిన బిడ్డకు ఎవరు దొరికారు? చెప్పాలి, ఎవరు దొరికారు? మూర్ఖుడు. మూర్ఖత అంటే ఏమిటి? చెప్పింది వినకపోవటమే మూర్ఖత. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, నాకెందుకు ఇలాంటి వ్యక్తి దొరికాడు, నాకెందుకు ఈ వ్యక్తి దొరికాడు, అందరికీ బాగానే దొరుకుతున్నారు కదా, అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, నాకు మాత్రమే, నాకు దొరకాల్సిన వాళ్ళు దొరకలేదండి. నా అందానికి, నాకున్న టాలెంట్కి, నాకున్న జ్ఞానానికి, నాకున్న సుబుద్ధికి దొరకాల్సిన వాళ్ళు దొరకలేదు. సరే, నాబాలు లాంటి వారే దొరికారు. మూర్ఖత్వం, మోటుతనం. ఇక ఈమెమో అక్కడ ఉంటుంది, ఆయనేమో ఇక్కడ ఉంటాడు. అంత వ్యత్యాసం ఉంటుంది ఇద్దరి మాటల్లో, చేష్టల్లో, క్రియల్లో. ఎలాంటి వ్యక్తి అంటే, ఎవరైనా వచ్చి సహాయం చేశారు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకో, మన అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేశారు కదా, మనం కూడా ఏదైనా చేద్దామన్నాడే, ఎవడాడు వాడు మనకెప్పుడు చేశాడు అంటాడు. మూర్ఖత్వం అంతా. మనకెప్పుడు చేశాడంటే, మొన్నే కదండి డబ్బులు తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి, మన ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారు కదా, మనకు సహాయం చేశారు కదా, మనం ఏదన్నా ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 1000 రూపాయలు ఏదైనా చేద్దామని అంటే, నాకెప్పుడు చేశాడు అసలు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు, అసలు నాకు పేరు తెలియదు అంటాడు. ఇంత మూర్ఖత్వంగా వాదించే వాళ్ళతో వాదులాట పెట్టుకోగలమా? పెట్టుకోలే. మరి అలాంటి వ్యక్తి ఈ అబీగయేలు అనే ఆమెకి భర్తగా దొరికాడు. ఈ రోజున మరి మీకు ఎలాంటి వారు దొరికారు? చక్కని భర్తను దేవుడు నాకు ఇచ్చాడన్న వాళ్ళు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అవి లైవ్లో చూపిస్తే బాగుండేదేమో. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత దొరికావు నాకు అని చెప్పి అన్నప్పుడు, మరి అక్కడ చెయ్యెత్తావు నువ్వు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారండి. ఇప్పుడు లైవ్ చూసేది ఎవరు? మనమందరం ఇక్కడ ఉన్నాం కదా, చూసేదంతా ఎవరు? అది మరి మా వాడు కూడా చూడు, చాలా సీక్రెట్గా వాడు అక్కడ కూర్చుని లైవ్ దగ్గర వాడి పనిలో వాడు ఉన్నాడు. అబీగయేలు సుందరవతి, రూపసి, సుబుద్ధి. ఒక స్త్రీకి ఉండాల్సింది రెండవదిగా సుబుద్ధి, జ్ఞానం. ఏముండాలి చెప్పండి? జ్ఞానం. అందం కాదు. ఏముండాలి చెప్పండి? అందం కాదు. అందం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు సుబుద్ధి చాలా అవసరం, జ్ఞానం చాలా అవసరం. అందుకని సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అన్నాడా? జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకుంటాడు అన్నాడా? జ్ఞానవంతురాలు చదివారా మీరు ఎప్పుడైనా?
ఎన్నిసార్లు చదివినా సరే నాకు కట్టుకోవటం రాదండి ఇల్లు. కట్టే బాధ్యత నీకిస్తే నువ్వు చేతగాని దానిలాగా కూర్చుంటే మరి ఎవరు కడతారు నీ ఇంటిని? నీ ఇంటిని ఎవరు కడతారు? కట్టుకోవాల్సింది నీవే, కట్టుకోవాల్సింది నీవే. ఆయన కట్టరా? ఆయన కట్టడు. ఆయనకు అప్పచెప్పల దేవుడు బాధ్యత. ఆ బాధ్యత నువ్వు కనవా పిల్లల్ని అంటే కంటాడా? దేవుడు నీకిస్తే, కట్టే బాధ్యత నీకిస్తే ఎలా కట్టాలో నువ్వు తెలుసుకోవాలి, ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలి. ఎలా కట్టాలో అందుకు కావాల్సింది, ఒక గోడ కట్టాలంటే సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ఇవన్నీ ఇటుక తెచ్చుకోవాలి. అవేమీ లేకుండా కడతా అంటే దేని పెట్టి కడతావు నువ్వు? నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. ఇవి ఎక్కడి నుండి వస్తాయి నీకు? ఎక్కడి నుండి వస్తాయి? చూడండి, అబీగయీల్ అనేటువంటి స్త్రీ జరిగినటువంటి సందర్భాన్ని నేను మీకు క్లుప్తంగా చెప్తాను. నాబాలు యొక్క గొర్రెలన్నిటినీ కూడా ఒకరోజు నాబాలు సంబంధించినటువంటి వారందరినీ దావీదు వాళ్ళ పశువుల కాపరులు అడవిలో ఉన్నప్పుడు మృగాలు వచ్చి ఆ పశువులను తినివేయకుండా దావీదుతో ఉన్న ప్రజలందరూ కూడా ఆ నాబాలు సంబంధించిన పశువులను అందరినీ కాపాడతారు. ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? చెప్పండి నోరు తెరిచి. ఎవరు కాపాడారు? దావీదు, అతనితో కూడా జనులు. అయిపోయింది. తర్వాత వాళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. ఒకరోజు గొర్రె బొచ్చు కత్తిరించే దినం వచ్చింది. ఆ రోజు వారు పండగ చేసుకుంటారనమాట, ఆనందం. మనకు కూడా చేస్తారు కదా, బొచ్చు కత్తిరించే రోజున ఏం చేస్తారు? ఒక మేకనో కోడినో ఆటోకి కట్టేసి దాన్ని వేసుకుని వెళ్ళిపోయి వండేసి తినేసి అనుకుంటా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కత్తిరించే టైంలో పండగ ఇప్పుడు చేస్తున్నారు. ఆనాడు గొర్రె బొచ్చు కత్తిరించే టైంలో పండగ అదొక సంతోషం అన్నమాట. అందరూ కూడా భోజనాలు పెట్టుకుని సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో దావీదు మరి అవసరత కలిగిన వాడై నాబాలు దగ్గరికి వచ్చి తన పనివారిని పంపించి మరి అడవిలో ఉన్నప్పుడు మీ పశువులను మీకు కావాల్సిన వాటన్నిటినీ కూడా నేను కాపాడాను కదా, ఇప్పుడు నాకు కొంచెం అవసరం ఉన్నది, ఈ అవసరతలో కొంచెం నాకు సహాయం చేయగలవా, భోజనం పెట్టగలవా అని చెప్పి అడిగాడు. తన పనివారిని పంపిస్తే ఈ నాబాలు నిజమే కదా అని చెప్పి ఆలోచించకుండా, అసలే మూర్ఖుడు కదా, అసలే మోటువాడు కదా, దావీదు ఎవడు అంటున్నాడు. ఆ అధ్యాయంలో మీరు చదువుకోనండి. అతను మాట్లాడిన మాట, దావీదు ఎవడు, నేను ఎవడికి పెట్టాల్సిన పని లేదు, ఎవడికి చెయ్యాల్సిన పని లేదు అనుకుంటా మాట్లాడేశాడు. ఈ మాటలన్నీ కూడా ఈ పనివారు తీసుకెళ్ళి దావీదుతో చెప్పారు. ఇలా అన్నాడయ్యా అని. ఇక దావీదు అసలే యుద్ధశూరుడు, ఒక్క రాయితో గొలియాతులు లేపేసిన వాడు. కోపం మామూలుగా రాలా. ఈరోజు నేను వెళుతున్నాను, నాబాలు తల మీద మెడ మీద ఉంటే ఒట్టు అని చెప్పి దావీదు చాలా కోపంతో లేచి బయలుదేరి వస్తున్నాడు. నాబాలును చంపివేయడానికి, అతని కలిగిన సమస్తం చంపివేయడానికి దావీదు కోపంతో వస్తున్నాడు. అప్పుడు వస్తూ ఉంటే ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి అబీగయీలు పనివారు ఎవరైతే ఉన్నారో, ఆ నాబాలు దగ్గర పనిచేసే పనివారు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా సమాచారం. అమ్మా, మన యజమానికి దండం తల్లి, మేము అడవిలో ఉన్నప్పుడు మాకెంతో సహాయం చేశారు, ఆయన ఎంతో హెల్ప్ చేశాడు, ఆయన వచ్చి ఏదో సహాయం అడిగితే ఈయన ఏమన్నాడంటే ఇన్ని మాటలు అన్నాడమ్మా, ఆయన కోపంతో వచ్చేస్తున్నాడమ్మా, నువ్వే ఏదన్నా చెయ్యాలమ్మా అని చెప్పి పనివాడు అబీగయీలుతో చెప్పాడు. అప్పుడు అబీగయీలు ఏం చేసింది తెలుసా? వెంటనే లేచి భోజనాన్ని సిద్ధపరచుకుని, ఉదయాన్నే లేచి భోజనం సిద్ధపరచుకుని దావీదు దగ్గరకు వెళ్ళి బయలుదేరి గాడిదల మీద ప్రయాణమై భోజనము అన్ని సిద్ధపరచుకుని వెళ్ళి దావీదు పాదాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి, ఈ తప్పు నాదని ఎంచండి, దయచేసి నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. అప్పుడు దావీదు అన్నాడు, ఈరోజు బ్రతికిపోయాడు నాబాలు బ్రతికిపోయాడు. ఎవరిని బట్టి బ్రతికిపోయాడు నాబాలు? అబీగయీలుని బట్టి. అబీగయీలు యొక్క జ్ఞానము బుద్ధిని బట్టి తన భర్త కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ భర్త మూర్ఖుడు కావచ్చు, నీ భర్త ఒక త్రాగుబోతు కావచ్చు,
నీ భర్త ఒకవేళ కొట్టేవాడు కావచ్చు, దూషించేవాడు కావచ్చు, పనికిరానివాడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు. నాబాలు గురించి రాయబడింది అతను ఒక దుర్మార్గుడు అని. ఎటువంటి వాడైనా కావచ్చు. మరి అటువంటి వ్యక్తిని ఏం చేయాలి? ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమో నష్టమో ఆ వ్యక్తితోనే జీవితం జీవించాలని ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. చిన్న సమస్యకే డైవర్స్ విడిపోతాం అంటున్నారు. ఇప్పుడు డైవర్స్ అనేది చాలా ఈజీ చేసేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. డైవర్స్ అంటున్నారు. అట్లా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, మాట్లాడట్లేదు, తింటలేదు, నన్ను ఇట్లా అన్నాడని. ఒకప్పుడు ఎలా ఉండే ఈ బంధాలు అని అంటే, వివాహం అయింది అని అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఆ వ్యక్తితోనే జీవించేవారు. పిల్లల్ని పెంచుకుంటూ గొప్ప చేసిన మహాతల్లులు ఎంతోమంది ఉన్నారు. త్రాగుబోతుగా ఉన్నా, జూదగాడిగా ఉన్నా, కుటుంబాన్ని పట్టించుకోకపోయినా, పైపెచ్చు వచ్చి ఆమెను కొట్టుతున్నా తిడుతున్నా సరే పిల్లల కోసం నిలబడి జీవించి వారిని పెద్ద చేసి ఒక మంచి స్థితి కలిగిన మహాతల్లులకి దేవుని కృపలో వాళ్ళకి వందనాలు చెప్పాలి. అలాంటి తల్లులు ఉన్నారు. కానీ ఈనాడు ఆ స్థాయి లేదండి. ఈ రోజున చాలామంది నా భర్త ఇట్టాంటోడు కనుక వీరిని అర్జెంటుగా ఏం చేయాలి? రోడ్డు ఎక్కించాలి. వీరి గురించి ఏం చేయాలి? ఊరు వాడ టాంటాం చేయాలి, అందరికీ చెప్పాలి, అందరికీ చెడుగా చెప్పాలి, అందరి గురించి చెప్పాలి, లేకపోతే కోర్టుకు ఎక్కించాలి, పోలీసులకి చెప్పాలనుకుంటా తిరుగుతున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? అబీగైలు చేసిన పనేమిటి? ఉదయాన్నే లేచి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, చదవండి. 15వ వచనం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం, గబగబా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఉదయమునే లేచి తన ఇంటి వారికి, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును. ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ ఉదయాన్నే లేస్తుంది. ఉదయాన్నే లేచి దేవుని పాదాలు పట్టుకుంటుంది. అక్కడ దావీదు అని పిలువబడ్డ దేవుడు యేసు ప్రభు, దేవుని యొక్క కోపానికి నీ భర్త గురి కాకుండా ఉండాలంటే, నీ భర్త చేసే పొరపాట్లు, నీ భర్త చేసే తప్పిదములు, నువ్వు చెప్పినా మారట్లేదు, నువ్వు చెప్పినా వాళ్ళు వినట్లేదు, అటువంటి పరిస్థితిలో మరి దేవుని కోపం వస్తుంది కదా, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది కదా. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అనంటే, నీ భర్తను నువ్వు కాపాడుకోవాలంటే, నీ కుటుంబంలో జరుగుతున్న కథ అంతటిని కూడా ఉదయాన్నే లేచి దేవుని పాదాల మీద పడి నువ్వు క్షమాపణ అడగాలి, దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో పాదాల మీద పడి నీ స్తుతులు, నీ అర్పణలు. దావీదికి ఏం తీసుకెళ్ళింది? అర్పణలు తీసుకుని వెళ్ళింది. దావీదుకి ఉదయాన్నే లేచి ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసింది. ఒక స్త్రీగా నీ భర్త కాపాడబడాలి అంటే, ఆయన చేస్తున్న వాటన్నిటిలో కూడా నీకు విజయం కలగాలి అని అంటే, బుద్ధి లేని స్త్రీలాగా కాకుండా చురుకుదనం కలిగిన స్త్రీగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి స్త్రీగా ఉండాలి? ఏంటి? చురుకుదనం కలిగిన స్త్రీ. చురుకుదనం అంటే కొంతమంది ఉంటారు మెల్లగా నత్తలాగా నడుస్తారు. ఎంత బలం ఉంటుందో అస్సలు నడవరు, స్పీడ్ ఉండదు పనిలో, నిదానంగా. వెల్లిగడ్డ అంటారే, దాన్ని పొట్టు తీయమన్నావు అనుకో, తీయనా వద్దా, నువ్వు ఓడతావా వస్తావా అలాగే ఉంటావా అన్నట్టు టక 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 పనులు చక 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 చేయరు. చురుకుదనం ఉండదు. ఎప్పుడు చూసినా అందుకనే పనేమి చేసినట్టు కనబడరు. 11 దాకా ఏం చేసావంటే ఏమీ లేదు. టైము సరిపోవట్లేదండి. నీకు 24 గంటలు చాలు, 48 గంటలు పెట్టినా సరే సరిపోవు. చురుకుదనం ఉండాలి. క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలి చెప్పండి? అమ్మ లేవాలి, అక్కడికి వెళ్ళాలంటే టంగ్ అని వెంటనే లేవాలి, లేచి వెళ్ళాలి, కదలాలి, పరుగులెత్తాలి, చురుగ్గా ఉండాలి. మనలో చాలామంది చురుగ్గా ఉంటారు. కొంతమంది యవ్వన వయసులో ఉన్నవాళ్ళు యంగే కానీ ముసలోళ్ళలాగా నడుస్తూ ఉంటారు. చాలామంది చురుకుగా ఉండాలి, చలాకీగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు చెప్పండి? చురుకైన వారు. చురుగ్గా ఉండాలి. చురుకుదనం లేకపోతే చురుకైన స్త్రీ తన ఇంటి వారి నడతలను కనిపెట్టును. ఏం కనిపెడుతుంది? నడత అంటే నడక. భర్త ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక స్త్రీగా నీకు తెలియాలి. ఊరు వారందరూ వచ్చి మీ ఆయన ఇట్లా చేస్తున్నాడంట అని చెప్పేదాకా నీకు తెలియట్లేదంటే నీలో చురుకుదనం ఉన్నట్లేనా? లేనట్లే. చురుకుదనం లేదు నీకు, జ్ఞానం లేదు నీకు.
బుద్ధి అంతకన్నా లేదు. ఈరోజు నీకు కావాల్సింది జ్ఞానము, బుద్ధి, చురుకుదనం. ఇవి నీకు బలం. హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? పిల్లలు ఏం చదువుతున్నారు? ఫోన్లో ఏం చూస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? మందిరానికి వెళ్తున్నారా లేదా? దేవుని సన్నిధిలో గడుపుతున్నారా లేదా? దేవుని పరిచర్యలో ఉన్నారా లేదా? భర్త ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఆయనకి కొన్ని బలహీనతలు ఉంటాయి, వారికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒకవేళ వారికి కొన్ని బలహీనతలు నువ్వు చూసావే అనుకో. బలహీనత అంటే ఆ పేరులో మీరు ఏదైనా పెట్టుకోనండి, ఏ బలహీనత అయినా ఉండని. ఆ బలహీనత చూసినప్పుడు నువ్వు చేయాల్సింది ఉదయాన్నే లేచి దావీదు కాళ్ళు పట్టుకున్నట్లుగా దేవుని పాదాలను పట్టుకోవాలి. దావీదు పాదాలు పట్టుకుని తన అర్పణలన్నీ అర్పించి ఏడ్చి కన్నీరు కార్చి క్షమాపణ అడిగినట్లుగా నీవు ఉదయాన్నే లేచి ఒక స్త్రీగా నువ్వు ఆ పని చేయగలిగితే, మొదట ఎస్తేరు సమాజం అంతటిని కాపాడగలడానికి, ఒక స్త్రీ ఇశ్రాయేలీలందరినీ కాపాడడానికి ఒక్క స్త్రీ నిలబడింది. ఒక్క స్త్రీ ద్వారా ఇశ్రాయేలీలందరూ కాపాడబడ్డారా లేదా? చెప్పాలి, కాపాడబడ్డారా లేదా? ప్రార్థన ద్వారా ఏదైనా సరే మనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకటి, అబీగయలు తన భర్తను కాపాడుకుంది. భర్త కాపాడబడాలి అనంటే, అలవాట్లు పోవాలి అంటే, పోట్లాడితే పోవండి. కొన్నిసార్లు శరీరానుసారంగా పోట్లాడతాం. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు ఇక్కడికి వెళ్ళావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు చేసావు అని శరీరానుసారంగా పోట్లాడతాం. మనం పోట్లాడితే వాళ్ళు మారరు. పోట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది. చేయవలసింది ఏంటి తెలుసా? ఉదయాన్నే లేచి భోజనం సిద్ధపరచు. శరీర సంబంధమైన భోజనం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన భోజనాన్ని నువ్వేం చేయాలి? సిద్ధపరచాలి. శరీర సంబంధమైన భోజనం సిద్ధపరుస్తాం. ప్రతిరోజు 3 పూట్ల వండి వారికి భోజనం పెడతాం. మరి ఆధ్యాత్మికంగా కూడా నీవు ఉదయాన్నే లేచి, ఎవరు లేవకముందే లేచి, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు లేచి దేవుని పాదాలు పట్టుకోవాలి. నీ విన్నపాలు ఏవైతే ఉన్నాయో, నీ మనవి ఏదైతే ఉందో, నీ అర్పణలు ఏవైతే ఉన్నాయో, నీ స్తుతులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి దేవుణ్ణి ఎదుర్కోవాలి. అప్పుడు దేవుని కోపానికి నీ భర్త గురి కాకుండా ఉంటాడు. దేవుని కోపము నుండి తప్పించబడతాడు. నాశనము అనే ఉగ్రత నుండి నీ భర్త తప్పించబడతాడు. అలా అడ్డుపడగలిగే కృప నీకు కావాలంటే దేవుని జ్ఞానం కావాలి. నీకు ఏం కావాలి చెప్పండి? మనుషుని జ్ఞానం ఏం చెప్పుద్ది తెలుసా? ఫైటింగ్ చేయమని చెప్తుంది. మనుషుని జ్ఞానం ఏం చెప్తుంది తెలుసా? యుద్ధం చేయమని చెప్తుంది, మాట్లాడమని చెప్పుద్ది, చెలరేగిపో, రెచ్చిపో అని చెప్తుంది. దేవుని జ్ఞానం ఏం చెప్తుంది తెలుసా? దైవ జ్ఞానం అవసరం. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఏ జ్ఞానంతో కట్టుకుంటావు? సినిమాలు చూసి, సీరియళ్ళు చూసి అత్తని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలి, కోడల్ని ఎట్లాగా చుక్కలు చూపించాలి కోడలికి, ఇవా నేర్చుకునే ఈ సీరియల్ చూస్తున్నారా మీలో ఎవరైనా? నేను చెప్తున్నాను, మీ కుటుంబాలు పాడైపోతాయి. చెప్తున్నా, చూడమాకండి, చూడొద్దమ్మా. వాటిని చూసి నేర్చుకునేది అంతా కూడా చెడిపోయేవే నేర్చుకుంటాం. చెడిపోయాడు. కుటుంబం పాడవాలంటే ఏం చూడాలి చెప్పండి? సీరియళ్ళు చూడాలి. భవిష్యత్తు పాడైపోవాలంటే ఏం చూడాలి? సినిమాలు చూడాలి. కొంతమంది పిల్లల్ని పెట్టుకుని సినిమాలు చూస్తారండి. పిల్లల్ని చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆ సినిమాలలో ఆ వస్త్రాలు, వారి లాంగ్వేజ్, వారి భాష, 2 అర్థాలు అన్నీ కూడా ఎంత చండాలంగా ఉంటాయి. అవి చిన్నపిల్లల్ని పెట్టుకుని నువ్వేం విత్తుతున్నావు వాళ్ళ గుండెల్లో నువ్వేం విత్తుతున్నావు? మా పిల్లోడండి ఒక అమ్మాయిని వేసుకుని వెళ్ళిపోయాడండి, మా పిల్లోడండి ఒక దాన్ని వేసుకుపోయాడండి. పోహ ఏం చేస్తాడు? నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసావు? ఎలా లేచిపోవాలి? అయ్యేగా చూపించింది కార్యక్రమం. నువ్వు చూపించింది నువ్వు కోయకుండా ఉంటావా? దేవుని సంఘములో దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సినిమాలు చూపించకండి, దేవుని సన్నిధిని చూపించండి. నా తల్లి ప్రార్థన చేస్తుందని నీ పిల్లలు నీ గురించి చెప్పాలి. నా తల్లి ఉదయాన్నే లేస్తే ప్రార్థనలో ఉంటుందని నీ పిల్లలు చెప్పాలి. మా అమ్మ భోజనం పెట్టమన్నా ఆకలి వస్తుంది మమ్మీ, కూర కర్రీ అంటే పెట్టుకోరా, ఆగరా, అయిపోతుంది ఒక్క నిమిషం అని సీరియల్ దగ్గర నుంచి కదలకుండా భోజనం కూడా పెట్టేవారు లేరండి కొంతమంది. కరెంటు పోతే ఈ లైన్లో కరెంటు పోతే ఆ లైన్లో ఉందని అక్కడికి పరిగెట్టి వెళ్ళి వాళ్ళింట్లో కూర్చుని సినిమాలు సీరియల్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడికి వచ్చి ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ఏమనంటే ప్రభువా బతికిచ్చు నాయన, ప్రభువా చెప్పండి ప్రభువా బ్రతికిచ్చయ్యా. ఓ ఇక్కడ పడి ఏడుస్తూ ఉంది, బ్రతికిచ్చయ్యా కాపాడయ్యా, తప్పించయ్యా అని ఓ గింజుకుంటుంది, ఏడుతుంది. అయ్యో పాపం ఎంత బాధ వచ్చిందో ఏంటో, ఆ తల్లి అంతగా నెత్తి బాదుకుంటుంది, ఏడుస్తుంది అనుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత పిలిచి, అమ్మ ఏంటమ్మా బాధ అన్నాం. ఏంటంటే ఆ బాధ, ఆ సీరియల్ ఓడట నిన్న కరెక్ట్గా కారు అలా తీసుకొచ్చి మిగతా భాగం రేపటి ఎపిసోడ్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ మందిరంలోకి వచ్చి ఏం చేస్తుంది, రేపు ఆమె తప్పించబడాలని, కాపాడు ప్రభువా కాపాడు నాయన, తప్పించయ్య, కారు ప్రమాదం జరగకూడదు, మా హీరోకి మా హీరోయిన్కి కారు ప్రమాదము తప్పించయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మందిరానికి వచ్చి నిన్న నేను ఆ సీరియల్ మిస్ అయ్యాను, మా వాడు వచ్చాడు ఇబ్బంది పెట్టేశాడు, ఏం జరిగింది రాత్రి, వెళ్ళారా వాళ్ళ ఇంటికి వెళ్ళారా, ఏం మాట్లాడుకున్నారు, స్టోరీ 2 ముక్కల్లో చెప్పేసే నాకు. ఖాళీగా కూర్చుని ఈ మాటలా మాట్లాడుకునేది, మందిరానికి వచ్చి కూడా ఈ మాటలా మాట్లాడుకునేది. నువ్వు పని చేసే చోట అందులో ఏం జరిగింది, ఇందులో ఏం జరిగింది, నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకో. నీ ఇంట్లో నీకు తెలియకుండా చాలా జరుగుతుంది. నీకు ఈ జ్ఞానం లేదు, చురుకుదనం లేదు నీకు. దేవుని జ్ఞానం కలిగిన బిడ్డవుగా నువ్వు ఉంటేనే నీ కుటుంబం కాపాడబడుతుంది, లేకపోతే సాతాను చేతికి అప్పగించబడుతుంది నీ కుటుంబం. తర్వాత ఒకరోజు నువ్వు ఏడవాల్సి వస్తుంది, నా కొడుకు పాడైపోయాడు, నా కూతురు పాడైపోతుంది. నువ్వేం నేర్పించావు, ద్వేషం ఎలా, కోపం ఎట్లా, ఎలా చంపుకోవాలి, 10th క్లాస్ లవ్, ఇక ముందు 5th క్లాస్ లవ్ వస్తుందేమో, అవునా, 10వ తరగతిలో ఎలా ప్రేమించుకోవాలి, ఇవా మీరు పిల్లలకు చూపించేది. దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకునేవారు కూడా చాలామంది ఇవే చూపిస్తున్నారు. నీ పిల్లల్లో ఏ విత్తనాలు విత్తుతున్నావో ఒక రోజున వాటిని కోసుకున్నప్పుడు ఏడ్చేది నీవే ఏడ్చేది. జాగ్రత్త, దైవ జ్ఞానం కలిగి పిల్లల్ని పెంచండి. దేవుని మందిరానికి తీసుకురావడానికేమో తీసుకురావా, పిల్లలకి ఖాళీ లేదండి, పరీక్షలండి, అబ్బో ఎక్కడలేని పరీక్షలు మందిరం ఉన్నప్పుడే వస్తాయి. ఆరాధనలో పిల్లలు ఎగ్జామ్స్ అండి, బాగా చదివేస్తున్నారు, అసలు ఊపిరి కూడా తీసుకోకుండా చదివేస్తున్నారండి, పరీక్షలు కదా అందుకనే రావట్లేదు. మరి అన్నం తింటున్నారమ్మా, 3 పూటలా కాదయ్యా 10 పూటలు పెడుతున్నాను, బాగా తింటున్నారు. అన్ని చోట్లకి వెళ్తారు, అన్నిటికీ నువ్వు పంపిస్తావు, అన్నీ నేర్పిస్తావు. భరతనాట్యం ఎట్లా చేయాలి, నాట్యం ఎలా చేయాలి, గేమ్స్ ఎట్లా ఆడాలి, డ్యాన్స్ ఎట్లా చేయాలి అని నేర్పిస్తావు. వాక్యం ఎలా, ప్రార్థన ఏంటి నేర్పిస్తావా. సండే స్కూల్కి తీసుకురమ్మంటే మా పిల్లలు రారండి, పిల్లలు రారా, నువ్వు తీసుకురావా, నీ బాధ్యత లేదా, నీ రెస్పాన్సిబిలిటీ లేదా, నీవు ఒక బాధ్యత కలిగిన స్త్రీవేనా, జ్ఞానం లేదా, నీ పిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడు నువ్వు వంచకపోతే రేపు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, పాడవక బాగుపడతారా పాడైపోతారా చెప్పాలి. పిల్లలందరినీ తీసుకొని వచ్చి సండే స్కూల్లో పెట్టండి. మీ పిల్లలు, మీ మనవరాళ్ళు అందరూ మందిరంలో సండే స్కూల్లో కనబడాలి. చిన్ననాట నుండి దేవుని విత్తనాలు గుండెల్లో పడిపోవాలంతే. వారిని అలాగున పెంచాలి, వ్యర్థమైన వాటికి దూరం చేయాలి. మందిరం ఎప్పుడుంటే అప్పుడు పిల్లల్ని లాక్కుని వచ్చేయాలి మందిరానికి. మందిరంలో పిల్లలు ఉండాలంతే, దేవుని వాక్యం వినాలి, వాళ్ళు దేవుని సన్నిధిలో గడపాలి. లోకం చెడిపోయింది, లోకం పాడైపోయి ఉన్నది. ఈరోజు నీ పిల్లలను గురించి నువ్వు బాధపడుతున్నావా, వారు నాశనం కాకముందే చెడు వ్యసనాల నుండి విడుదల కావాలంటే, ఒక స్త్రీగా, ఒక బుద్ధిమంతురాలుగా, నీ కుటుంబం కట్టబడాలంటే నీకు దేవుని జ్ఞానం చాలా అవసరం. ఎప్పుడైతే ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేస్తావో, ఈ స్త్రీ ద్వారా తన కుటుంబం కట్టబడింది. సంఘం కూడా ఒక స్త్రీ ద్వారానే కట్టబడుతుంది. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విడిపోవటం కూడా ఒక స్త్రీ ద్వారానే జరుగుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, మరి కొంతమంది స్త్రీలు కలిపేవాళ్ళు ఉంటారు, కొంతమంది స్త్రీలు వచ్చిందంటే చాలు నిప్పే. ఇక ఒక్క మాట మాట్లాడిందా బాంబు బ్లాస్ట్ అయినట్టుగా ఎక్కడోళ్ళు అక్కడ ముక్కలుగా పడిపోతారంతే. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి అంతే కొంతమంది మాటలు. నువ్వు ఈరోజు కట్టే బిడ్డగా ఉన్నావుగా, చెడగొట్టే బిడ్డగా ఉన్నావా. సంఘాన్ని కట్టాలి. చెప్పండి, మనం అందరం ఏం చేయాలి, సంఘాన్ని. ఆకలేస్తున్న వారు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
మా వాళ్ళు మంచి ఇదిగా ఉన్నారు. కానీ మళ్ళీ ఎప్పుడు దొరకరు కదా. మళ్ళీ ఎప్పుడు ఏర్పాటు చేస్తామో, దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులు తీసుకుని రండి. ఈ మాటలు బయట దొరకవు మీకు. సమయం ఉన్నప్పుడే. నేను తెచ్చిన క్యారేజీ పెట్టకుండా వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. మీ పిల్లలకి క్యారేజీ తీసుకెళ్తారు, ఒక ముద్ద తినరా, వద్దు మమ్మీ ఎక్కువైపోయింది, అరే ప్లీజ్ రా, మోసుకుని వచ్చాను రా, నడుచుకుని వచ్చాను రా, తెచ్చుకుని వచ్చాను రా, ఒక్కటి రా నీకోసం రా, టేస్ట్గా చేశాను రా, అట్లా చేశానండి, ఒక ముద్ద మొత్తాన్ని క్యారేజీ మొత్తం పెట్టిన తర్వాత మమ్మీ అంటే అమ్మయ్య నాకు ఇప్పుడు తృప్తిగా, నేను మంచి క్యారేజ్తో వచ్చా ఈరోజు, మీకు కడుపు నిండా పెట్టాకే వదులుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీరసం ఎవరైనా వస్తుంటే చెప్పండి, ముందుగా నాకు తెలిసి ఎవరికి రాదు. దేవుని వాక్యం మనకు శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే దేవుని జ్ఞానం కలిగి జీవించండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. ఎప్పుడు లేస్తారు? ఆరోగ్యం బానప్పుడు ఒక్కోసారి లేవలేం, తప్పని పరిస్థితుల్లో తప్పితే సాధ్యమైనంత వరకు ఎప్పుడు లేవాలి చెప్పండి? చెప్పాలి ఎప్పుడు? ఉదయం అంటే 10 గంటలకు కూడా ఉదయమే కదా. ఉదయం అంటే ఎప్పుడు? 8:30. ఉదయం అంటే ఎప్పుడు? ఉదయం 5 గంటలకి, 4:30 గంటలకి, 4 గంటలకి లేచి ఎవరు లేవకముందే నీ కుటుంబంలో జరిగేదంతా నీకు తెలుసు కదా. తెలుసా తెలీదా? నాకు తెలీదు అంటే జ్ఞానవంతురాలు కాదు, తెలియాలి, నీకు తెలుసుకోవాలి. నాకు చెప్పండి ఏదైనా అంటే నీకు ఎవరు చెప్పడు, కనిపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఇక నుంచి మీ కళ్ళు సీసీ కెమెరాలై ఉందురుగాక. ఏంటి ఈ రోజు నుంచి తేడాగా చూస్తున్నావు, మా పాస్టర్మ్మ గారు కనిపెట్టమన్నారు, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేరు. అర్థమైందా? నా మీద కాళ్ళు యుద్ధానికి వస్తారు వచ్చే వారం. నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి కనిపెట్టమన్నారు, ఎక్కడికి వెళ్తున్నావో రాసిళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో రాసి లోపలికి వెళ్ళు అనకండి. అర్థమవుతుందా? మళ్ళీ ఇట్టా కూడా చేస్తారు. ఎందుకనంటే జ్ఞానం లేదు. ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు, ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకుంటారు. జ్ఞానం కలిగి నడతలు కనిపెట్టండి. ఆ నడతలు బలహీనతలు ఉండొచ్చు, వీక్ పాయింట్స్ ఉండొచ్చు, వ్యసనాలు ఉండొచ్చు, తాగుడు ఉండొచ్చు, వేరే ఇంటికి పోవచ్చు, ఏవైనా అయినా నువ్వు లేచి ప్రార్థన చేయి, మార్పు దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. 3వదిగా చూడండి, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనుని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనులకు అప్పగించెను. 10వ వచనం చదువుదాం. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మొగములు దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా. మీ అందరికీ ఏమీ అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు తలపైకి ఎత్తండి. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటి అనంటే, ఒకరోజు దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు, రాజు అయిన తర్వాత పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరోనా వచ్చిందా? 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు, కరువు చేత ఆహారం లేక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒకరోజు దావీదు దేవుని దగ్గర మనవి చేశాడు, అయ్యా ఈ కరువు రావడానికి గల కారణం ఏంటి? నేనేమన్నా తప్పు చేశానా? ఒకవేళ నా ప్రజలేమన్నా తప్పు చేశారా? ఎందుకు కరువు వచ్చింది అని అడిగాడు. ప్రభు అన్నాడు, దావీదు, గిబియోనులు అనేటువంటి ఒక ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలను చంపొద్దు అని నేను చెప్పాను. అయితే సౌలు రాజు, నీకన్నా ముందు రాజుగా ఉన్న సౌలు ఏం చేశాడంటే వాళ్ళని చంపించాడు. ఏం చేశాడు చెప్పండి? చంపించాడు. అందుకని ఆ దోషం వలన ఈరోజు కరువు వచ్చింది. సౌలు చచ్చిపోయాడు కదా ప్రభువా, నేను వచ్చాను రాజ్యంలోకి, ఆ దోషం ఇప్పుడు పంపించడం అవసరమా? మరి మనం ఏం చేసామో అది మన పిల్లల జీవితాల్లో తర్వాత తరంలో వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది.
అతను చేసిన తప్పుకి ఈ రోజున కరువు అనుభవిస్తున్నారు మీరు అని చెప్పాడు. ఆ అధ్యాయం ఆరంభం నుండి ఇంటి దగ్గర చదువుకోనండి మీరు. కరువు వచ్చిందని అంటే మరి నేనేం చేయాలి అని అంటే ఆ గిబియోనుల దగ్గరికి వెళ్ళి, మిగిలిన వారి దగ్గరికి వెళ్ళి, మరి సౌలు గారు చేసిన పని వలన ఈరోజు కరువు వచ్చింది, దేవుడు ఇలా చెప్పాడు, మీకు ఏం కావాలి, నేనేమన్నా ఇవ్వాలా, ఇస్తే ఈ కరువు పోతుంది, ఈ దోషం పోతుంది, ఈ తప్పు లేకుండా పోతుంది, ఏం చేయాలి, బంగారం కావాలా, వెండి కావాలా, ఇంకేమైనా కావాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, బంగారం వద్దు, వెండి వద్దు, ఏది వద్దు మాకు. ఎవరైతే ఈ తప్పు చేశారో సౌలు, అతని ఇంటి వారిలో కొంతమందిని, ఒక 7 వ్యక్తుల్ని మాకు అప్పచెప్పమన్నాడు. 7 వ్యక్తుల్ని మాకు అప్పచెప్పమంటే దావీదు ఏం చేశాడంటే, సౌలుకి ఒక ఉపపత్ని ఉంది. ఒక ఉపపత్ని, ఆమె పేరు రిస్పా. చెప్పండి, పేరేమిటి? రిస్పా. ఆమెకి 2 కుమారులు. సౌలు యొక్క కుమార్తె ఒక ఆమె ఉంది, ఆమెకు 5 కుమారులు. ఆ 5 ప్లస్ ఈ 2 తీసుకుని వెళ్ళి దావీదు వారికి అప్పచెప్పాడు. గిబియోనులకి అప్పచెప్తే వారందరూ ఏం చేశారంటే ఈ 7 కొండపైన ఊరి తీశారు. ఊరి తీసిన తర్వాత జరిగిన కార్యక్రమం ఏంటి అంటే, ఆ దోషానికి నివారణ అయినది, కరువు అంతటితో ఆగిపోయింది. అది కథ కాదు, జరిగిన విషయం. ఇప్పుడు ఉరి తీయటం అయిపోయింది. తీసిన తరువాత రిస్పా ఏం చేసిందో ఇప్పుడు మనం చదివాం. ఏం చేసింది? కోతకాలం 10వ వచనం చదవండి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట కట్టుకుని కొండపైన పరుచుకొని కోతకాలం ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము కురియు వరకు అచ్చటనే ఉండి పక్షులు వాలకుండా, అడవి మృగాలు దగ్గరికి రాకుండా వాటిని కాస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న సందర్భం, దానిలో ఉన్న ఆత్మీయ అర్థం మీకు చెప్తాను, వినండి. రిస్పా అనే ఈమె తన 2 కుమారులు చనిపోయారు. సౌలు కుమార్తె యొక్క 5 కుమారులు కూడా ఉరి తీయించబడ్డారు, మొత్తం 7. ఇప్పుడు ఈ రిస్పా ఏం చేసిందంటే, తన 2 కుమారులు కూడా ఉరి తీయించబడ్డారు కదా, కొండ మీద ఉరి తీయించబడితే ఆమె ఏం చేసిందంటే, ఉరి తీయించబడితే ఆమె ఏం చేసిందంటే, కుమారులు 2 ఉరి తీయించబడ్డారు, వారి కళేబరాలు అలాగే వదిలేస్తే ఆకాశ పక్షులు వచ్చి పీక్కుని తినేస్తే, లేదా అడవిలో ఉన్నటువంటి మృగాలు, సింహాలు వచ్చి వాటిని, మృగాలు వేరే జంతువులు వచ్చి తినేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా మిగలవు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఒక శాపం ఉంటే తప్పితే సాధ్యమైనంత వరకు మరణించిన వారిని పాతి పెడతారు. ఒక శాపగ్రస్తమైన జీవితం జీవిస్తే తప్పితే, అదొక శాపం అన్నమాట. పాతి పెట్టలేదు అంటే, చనిపోయిన తర్వాత పాతి పెట్టలేదు, అలాగే విడిచిపెట్టబడ్డారనుకో, అదొక శాపం, దేవుని శాపం. దేవుని శాపానికి గురై అలాగ విడిచిపెట్టబడ్డారని అర్థం. అప్పుడు ఈమె ఏం చేసిందంటే, తన పిల్లలు చనిపోయారు, అయినా సరే ఆమెట ఒక గోనె పట్ట కట్టుకుందట. ఏం కట్టుకుంది చెప్పండి? తేనెతట్ట. ఏం పట్టు కట్టుకుంది? గోనె పట్ట కట్టుకుని కొండ మీదకు వెళ్ళి కొన్ని నెలల పాటు ఆ కళేబరములను ఆకాశ పక్షులు తినకుండా, క్రూర మృగాలు తినకుండా కాపాడుతూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది చెప్పండి? ఈ సంగతి విన్న దావీదు రాజు ఏం చేశాడంటే, తల్లి యొక్క ప్రేమను చూసి, తన పిల్లల మీద తల్లి యొక్క ప్రేమను చూసి, తన పడుతున్న ప్రయాసను చూసి గుర్తించి అతను ఏం చేశాడు, సాధారణంగా వారిని పాతిపెట్టరు, కానీ ఈమె కొన్ని నెలల పాటు కళేబరాల్ని కాపలా కాయటం అంటే మామూలు విషయమా? గోనె పట్ట కట్టుకుని అక్కడికి వెళ్ళి ఆమె ఆ ప్రయాసను చూసి దావీదట తన 2 బిడ్డలను పాతి పెట్టబడడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాతి పెట్టాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు దీని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మీకు చెప్తాను. గోనె పట్ట అనగా తగ్గింపు. చెప్పండి, గోనె పట్ట అంటే ఏమిటి? గోనె పట్ట అనగా ఉపవాసము. గోనె పట్ట అనగా మనల్ని మనమే తగ్గించుకోవటం అంటే కుర్చీలో నుండి కింద కూర్చోవటమా? తగ్గించుకోవటం అంటే ఏంటి? ఇలాంటి వస్త్రాలు కాకుండా
100 రూపాయలు చీర కట్టుకోవటమా? తగ్గించుకోవటం అంటే ఏమిటి? కడుపు నిండా తినకుండా అంత తింటమా? తగ్గించుకోవటం అంటే ఏమిటి? దీనత్వం కలిగి జీవించుట, హృదయంలో దీనత్వం. గోనె పట్ట కట్టుకుందట. గోనె పట్ట కట్టుకుని కొండ మీదకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? కొండ అనగా దేవుని సన్నిధి, కొండ అనగా ప్రార్థన జీవితం. కొండ మీదకు వెళ్ళింది. కొండ అంటే ఏంటి? దేవుని ఇటు చూడాలి, అందరు ఇటు చూడండి. కొండ అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుందట, తన్ను తాను తగ్గించుకొని. ఏమిటి, ఎందుకు చేస్తుంది తెలుసా? ఆ బిడ్డల మీద వర్షం కురియాలని. ఏం కురవాలని? వర్షం కురవాలి. కోతకాల ఆరంభంలో వారు చనిపోయారు. కోతకాలం ముగిసి వర్షం వచ్చే వరకు పడిన తరువాత వారిని పాతి పెడతారు. వర్షం పడే వరకు కొన్ని నెలల పాటు కొండ మీద గోనెపట్ట కట్టుకుని మృగాలు రాకుండా, ఆకాశ పక్షులు వచ్చి తినివేయకుండా పట్టుదల కలిగి, చచ్చిపోయిన వాటికి ఎందుకమ్మా నువ్వు, చచ్చిపోయారు కదా ఎలాగూ, చనిపోయిన వాటికి నువ్వు ఎందుకు అంత కాపలా కాస్తున్నావు? అంత సౌలు కుమార్తె చేసినట్టు లేదు అక్కడ. ఒక రాజుగారి కుమార్తె అయ్యుండి కూడా సౌలు కుమార్తెకి 5 పిల్లలు చనిపోయినా ఆమె ఏమి చేయలే. ఈమెకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు మరణిస్తే ఈమె పట్టుదలతో కొన్ని నెలల పాటు కాపలా కాస్తూ వచ్చింది. ఎందుకు కాస్తుంది తెలుసా? వారి మీద ఏం కురవాలని? ఏమి కురవాలని? వర్షం కురవాలి. వర్షం అనగా దేవుని కృప, పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చాలు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. భౌతికంగా మన పిల్లలు చచ్చిపోయి ఉండకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారు ఏమయ్యారు చెప్పాలి. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏమయ్యారు? మరి చనిపోయిన వారిని విడిచిపెట్టేయాలా? చచ్చిపోయిన వారిని పట్టించుకోనట్లుగా సౌలు కుమార్తెలాగా వదిలేయాలా? చచ్చిపోయిన బిడ్డల కోసం ఈ తల్లి గోనె పట్ట కట్టుకుని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంది. ఆమెలో, ఒక స్త్రీలో ఉండవలసింది మూడవది, పిల్లల కొరకు పట్టుదల ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నది. పట్టుదల కలిగి తన బిడ్డల మీద వర్షం కురవాలి. తన బిడ్డల మీద దేవుని అగ్ని దిగి రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి. పరిశుద్ధత కలగాలి. వారు మారు మనసు పొందాలి. దేవుని బిడ్డలుగా వారు అంగీకరించబడాలి. దేవుని కృప వారి మీద కుమ్మరించబడాలని ఒకరోజు కాదు, 2వ రోజు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, కొన్ని నెలలు వర్షం పడే వరకు కూడా, దేవుడు వారిని దర్శించే వరకు కూడా, ఏదో ఒక రోజు దేవుడు పరిశుద్ధాత్మతో వారిని నింపుతారనే ఆశతో ఆమె తన పిల్లల కొరకు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తుంది కొండ మీద దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఉన్నారే, నీ పిల్లలు పాడలవాట్లతో బానిసలైపోయి ఉన్నారు కదా, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? నేను ఒకరోజు చేశానండి, ఉపవాస ప్రార్థన రోజు శుక్రవారం చేశాను, ఆదివారం మానేశాను. స్త్రీల కూడిక రోజు చేశాను, మళ్ళా పెడితే చేస్తాను, అప్పటిదాకా మౌనంగా ఉంటాను. 1 సంవత్సరం చేశానండి, 4 సంవత్సరాలు చేశాను, ఇక నేను చేయట్లేదు. అలా కాదు, ఏదో ఒక రోజు దేవుడు దర్శిస్తాడు. ఏదో ఒక రోజు వర్షం పడుతుంది నీ పిల్లల మీద. ఏదో ఒక రోజు దేవుని ఆత్మ వారిని దర్శిస్తుంది. దర్శించే వరకు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి చేయబడాలి అంటే ఏమిటి? సమాధి అంటే ఏంటి? ముగింపు. ముగింపు మహిమకరంగా ఉండాలని కోరుకుంది తల్లి. నా బిడ్డల జీవితాలు ముగింపు ఎలా ఉండాలి? మహిమకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని విడిచిపెట్టబడిన వారుగా ఉండకూడదు. అడవి మృగాలకు, కళేబరాలకు ఆహారం అయిపోకూడదు నా పిల్లలు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి ఆహుతైపోయి పాడైపోకూడదు నా బిడ్డలు. వారి ముగింపు దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి. కనుక ఆమె పట్టుదల చూడండి. కొండ మీద ఆమె పట్టుదల చూడండి. ఒక స్త్రీ పట్టుదల పట్టితే ఉడుం పట్టు పట్టినట్టు పట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పట్టుదలండి. అమ్మగారింటికి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఎంత పట్టుదల ఉంటుంది. అవునా? నువ్వు రాకపోయినా పర్వాలా, ఆటోలు ఎక్కైనా సరే, ఆటో లేకపోతే నడిచైనా సరే వెళ్ళాలి అని డిసైడ్ అయితే
ఇక ఏది ఏమైనా వర్షమే రాని, ఎండే రాని, అన్నం తినకపోని, ఏది ఏమైనా సరే నడుచుకుంటారనే వెళ్ళిపోతుంది, కానీ పొరపాటును కూడా ఆగదు. అంటే పట్టుదలలో అంత శక్తి ఉంటుంది. ఈ రోజున నీకు పట్టుదల అవసరం. ఏ విషయాల్లో పట్టుదల కావాలి? నీ పిల్లల కోసం ప్రార్థించే విషయంలో నీకేం కావాలి చెప్పాలి. పిల్లలు ఉన్నవారు ఒకసారి చేతులు పైకెత్తండి. పిల్లలు ఉన్నవారు ఒకసారి చేతులు పైకెత్తండి. ఉన్నారా పిల్లలు? నీ పిల్లలంటే నీకు ఇష్టమేనా? అయితే ఏం చేయాలి? నువ్వు ఎలా చేయాలి? పట్టుదల కలిగి ఏమని చేయాలి? ఉద్యోగం ఇయ్యయ్యా, వ్యాపారం ఇవ్వయ్యా, బంగారం ఇవ్వయ్యా, భరతనాట్యం నేర్పి అయ్యా, షటిల్ నేర్పి, ఇదా ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. దేవుని వర్షం వారి మీద కురియబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడాలి. దుఃఖపడుతూ ప్రార్థన చేస్తుంది. శరీరానుసారమైన దుఃఖం కాదు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. మారు మనసు కలిగిస్తుంది పిల్లల్లో. నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే నీ పిల్లలకు మార్పు వస్తుంది. నువ్వు శరీర సంబంధమైన వాటి కోసమే ఎడుతూ ఉంటే వాళ్ళకి మార్పు రాదు, మారు మనసు రాదు. పిల్లలు మారాలంటే నువ్వు పట్టుదల కలిగి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏడవాలి, ప్రార్థన చేయాలి. నా పిల్లలు ప్రస్తుతానికి బాగానే ఉన్నారండి, ప్రార్థన చేయకపోయినా పర్వాలా. ప్రస్తుతానికి ఎలా ఉన్నారు నా పిల్లలు? బాగానే ఉన్నారు. నేను చెప్పినట్టే నడుస్తున్నారు. నువ్వు చెప్పినట్టు ఈ గల్లీ నుంచి ఆ గల్లీ వరకే నడుపుతారు, నువ్వు కనబడతావు కనుక. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎట్టా నడవాలో నడుస్తారు. మరి నువ్వు చేయాల్సింది ఏమిటి తెలుసా? దేవుని వర్షం నీ పిల్లల మీద కురియునుగాక. వారి మనసు మార్చబడాలంటే, దేవుని వర్షం కురియబడాలంటే పట్టుదల కలిగి నువ్వు ప్రార్థించేదుగాక. అడవిలో బడి ఏడుస్తుంది, అడవిలో బడి గోనెపట్ట కట్టుకుంది. అడవి అంటే శ్రమ. చెప్పండి, అడవి అంటే ఏమిటి? శ్రమలో, వేదనలో, దుఃఖములో, కన్నీళ్లలో, నిందలలో పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అడవియే వదిలేస్తే ఏమవుతుంది? కళేబరాలు తినేస్తాయి, ఆకాశ పక్షులు వచ్చి తినేస్తాయి. ప్రతి పరిస్థితుల్లో కూడా నీ పిల్లల పరిస్థితిని చూసి హేళన చేసేవాళ్ళు ఉంటారు. నీ పిల్లోడా అలా ఉన్నాడా? మీ ఓడికి ఉద్యోగం రాదంట కదా, మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదంట కదా, నీకు ఇట్లా అంట కదా, హేళన చేస్తారు చాలామంది అండి. కొంతమంది మొహం మీదే హేళన చేస్తారు. హేళన చేసే వారి మధ్యలో నీవు ఉన్నప్పుడు ఏ క్రూర జంతువులకో, ఆకాశ పక్షుల వైపు ఆమె చూడలా. ఎవరి వైపు చూసింది? ఎవరి వైపు చూసింది? దేవుని వైపు చూసింది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మనుషుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. మనుషుల వైపు చూడమాకు. మనుషుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. మనుషుల మాటల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు. ఈరోజు ఉదయకాలం మాట్లాడుకున్నాం మనం. మనుషుల మాటలను చూస్తే మనం కృంగిపోతాం, అపజయాల పాలైపోతాం. నీ కుటుంబంలో రావాల్సిన మార్పు రాదు మనుషుల మాటల వైపు చూస్తే. ఆకాశ పక్షులు, క్రూర జంతువుల వైపు కాదు, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే నీ బిడ్డల హృదయాలలో మార్పు కలుగుతుంది. ఒకరోజు విజయం సాధిస్తారు. నీ కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాటరీ డౌన్ అయింది అందరికీ. నేను ఫుల్ ఛార్జింగ్తో ఉన్నా, చెప్పాను కదా. తెచ్చిన క్యారేజీ ఇంకొంచెం ఉంది. ఆఖరి గిన్నె పెట్టేనా వద్దా? పెట్టనా వద్దా? పెట్టండి అన్నవారు చేతులైతే స్తోత్రం చెప్పండి. మీరే అన్నారు ఇక తర్వాత ఇంతసేపు తీసుకున్నారండి, మాకు ఆకలి వేసిందండి అంటే కుదరదు. మీరు పెట్టమన్నారు కనుక పెడతా. కొంచెమే ముందు ఒక 4 ముద్దలు పెట్టేస్తాను, తినేసి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. 4-5 నెలలు ఆమె వేచి ఉంది అంటే ఆలస్యమైందా అవలేదా? ఆలస్యమైందా అవలేదా? కొన్నిసార్లు మన పిల్లల గురించి మనం ప్రార్థన చేస్తున్నా కొన్నిసార్లు కార్యం జరగదు. ఎంత ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుంది? అందరు బిడ్డలు బాగున్నారు, నా బిడ్డలే పాడైపోయారు. అందరు బిడ్డలు మంచిగా ఉన్నారు, నా పిల్లలు ఎట్లా ఉన్నారు? అందరు బిడ్డలు బాగానే ఉన్నారు, నాకే ఇట్లా ఉంది. ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరాల తరబడి కార్యం జరగట్లేదు, కార్యం జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను పరీక్షించడానికి చేస్తున్నాడు. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు దేవుడమ్మా? మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు, పరీక్షిస్తున్నాడు. అదొక పరీక్ష. ఒకరోజు కనాను స్త్రీ వచ్చింది, అయ్యా నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, దెయ్యం పట్టింది, విలవిల్లాడిపోతుంది, చచ్చిపోబోతుంది, అయ్యా నా బిడ్డను బ్రతికిచ్చయ్యా, నా బిడ్డను బాగు చెయ్యా అని అడుగుతూ ఉన్నది. యేసు ప్రభు అరట ఆమె అడుగుతానే ఉంది పక్క నుండి, అస్సలేమి వినబడినట్లే ఆయన ముందుకు వచ్చిన వారిని ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళని కూడా చూస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఈమె పక్క నుండి అడుగుతుంది, ఏమని?
అయ్యా 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 ఏసయ్యా ఏసయ్యా నా కుమార్తె అని అడుగుతుంది. ముందు వాళ్ళని, ఈమె కంటే ముందు వచ్చిన వాళ్ళని, ఈమె కన్నా తర్వాత వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, బాగుపడుతున్నారు. కానీ ఈమెకు మాత్రం దేవుడు చూడనట్టే ఉన్నాడు. ఏమి నాకు వినబడట్లేదు, నాకేమి వినబడట్లేదు, పట్టించుకోనట్టే ఉన్నాడు దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు అలాగే ఉంటాడు, పట్టించుకోనట్లే. ఆలస్యం అవుతాయి కార్యాలు, ఏమీ జరగవు కార్యాలు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు, ఆమెను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు చెప్పండి? పరీక్షిస్తున్నాడు. జరగట్లేదయ్యా కార్యము, జరగట్లేదే. నేను పరీక్షిస్తున్నాడు దేవుడు. పరీక్షలో నిలబడు. పరీక్షలో ఏం చేయాలి? నిలబడాలి. జరగట్లేదు. పైగా దేవుడు ఏమన్నాడు తెలుసా? పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేస్తామా అన్నాడు. అంటే ఆమెను ఎవరితో పోల్చాడు? కుక్కతో పోల్చాడు. సహాయం కోసం వస్తే కుక్కతో పోలుస్తావా? సహాయం కోసం వస్తే నాకు చెయ్యకపోగా వాళ్ళకి చేసావు, వీళ్ళకి చేసావు, అందరికీ చేసావు, నాకు సహాయం చేయకపోగా కుక్కతో పోలుస్తావా? మళ్ళా నీ దగ్గరికి వస్తే అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది వెనక్కి. మనమైతే వెళ్ళిపోయేవాళ్ళం, బ్రహ్మాండంగా వెళ్ళిపోయేవాళ్ళం శుభ్రంగా. కుక్క అమ్మో అంత మాట కూడానా? ఒక ఆయన మందిరం మానేశాడు. ఎందుకు మానేశారంటే వందనం చెప్పలేదంట. ఎవరు? పాస్టర్ గారేమో స్టేజీ మీద ఉండి హడావిడిలో ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎన్నో ఆలోచనలతో ఉంటారు. వందనం చెప్పడానికి నువ్వు వచ్చి పాస్టర్ గారిని కలుస్తావా? పాస్టర్ గారే కలవచ్చు అనుకోండి, ఎన్నో బిజీగా ఉంటారు. వందనాలు చెప్పలేదు, నేను విష్ చేశాను కానీ ఆయన విష్ చేయలేదంటే ఏ ఆలోచనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. అంటే ఈ చిన్న కారణానికి కూడా గుడి మానేసే వాళ్ళు ఉంటారని అర్థమైందా? మరి ఇక కుక్క అనేదాకా వస్తే తగ్గింపు చాలా అవసరం. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి అయిన నేను అన్నాడు అంతే. వెంటనే ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా నేను కుక్కలాగా ఉంటుందని, కుక్క పిల్లలు కూడా యజమానులు తింటా ఉంటే చిన్న చిన్న ముక్కలు కింద పడతా ఉంటే అవి తింటాయి కదా ప్రభా, నేను అలాంటి దాన్నే. ఆ మొక్కే, కింద పడిన మొక్కే నాకు ఇవ్వయ్యా. తగ్గింపు తన బిడ్డ స్వస్థతకు కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కార్యాలు లేట్ అయితే, నీ పిల్లల జీవితంలో కార్యాలు లేట్ అయితే, దేవుడు పట్టించుకోనట్లే ఉంటే, ఆలస్యం అవుతూ ఉంటే నీవు తగ్గించుకోవాలి. గర్వాన్ని నేర్పకూడదు పిల్లలకి. ఏం నేర్పకూడదు చెప్పండి? ఏం రా, ఈ పాస్టర్ కాకపోతే మరొక పాస్టరు, ఈయన కాకపోతే చెప్పండి, నువ్వు వెళితే పాస్టర్ గారు పలకరియలేదా నిన్ను? పాస్టర్ గారు నిన్ను పలకరియలేదా? ఎవరు పలకరించాలి? ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? వందనం చెప్పడం నేర్పిస్తున్నావా? చెప్పించుకోవటం నేర్పిస్తున్నావా? గౌరవంగా, మర్యాదపూర్వకంగా తగ్గి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించు. నీ పిల్లలు బాగుపడతారు, దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. పలకరీలేదా? అయితే వచ్చేసాయి ఇంటికి. నన్ను కూడా పలకరీలేదులే, నేను కూడా మానేద్దాం, అందరం మానేద్దాం. మనకు జై జై కొట్టేవాళ్ళు, మనకు జెండాలు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో, కుచ్చు టోపీలు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారో అక్కడికి వెళ్దాం. వెళ్ళిన దగ్గర నుంచి మనకు జై జై పలుకుతూ ఉంటారు. అది బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. తగ్గింపు ఉన్న చోట దేవుని కార్యాలు జరుగుతాయి. గర్వం ఉన్న చోట దేవుని కార్యం జరగదు. ఎవరైనా సరే, ఎంత స్థాయిలో ఉన్నా సరే, కొన్నిసార్లు మనలో ఉన్న గర్వాన్ని తగ్గించడానికి దేవుడు కార్యం చెయ్యడు. దేవుడు కార్యం చేయడు. నువ్వు ఎంత ప్రాధేయపడి అడిగినా నీ మనసులో ఎక్కడో ఉంది, ఏదో పాయింట్లో గర్వం ఉంది, ఏదో విషయంలో. ఆ విషయంలో నేను జీరో ప్రభువా, నువ్వు హీరో అంటే వెంటనే జరుగుద్ది కార్యం. నేనే అన్నావా, అయిపోయింది కథ. నేను 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 అనొద్దు, నీవే 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 అనాలి. అవునయ్యా, ప్రాధేయపడతా, ఇంకా తగ్గుతా, నేల మట్టుకు తగ్గుతా, నా బిడ్డల కోసం, నా బిడ్డల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, వారి బాగు కోసం అనే తల్లిగా నీవుంటే, ఆ రోజు కనాను కుమార్తెకు, స్త్రీ యొక్క కుమార్తెకు స్వస్థత వచ్చినట్లుగా, రిస్పా యొక్క బిడ్డలు వారి ముగింపు మహిమకరంగా మార్చబడినట్లుగా, నీ పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు నిర్లక్ష్యం చేసిన ఏదో ఒక సమయంలో దేవుడు కనికరిస్తాడు అని విశ్వాసంతో ఉంది. ఏదో ఒక రోజు, ఏదో ఒక సంవత్సరం కనికరిస్తాడు దేవుడు. ఆ విశ్వాసం నీకు కావాలి. అందుకే ప్రభు అన్నాడు, ఈమెలో ఉన్న విశ్వాసం ఇశ్రాయేలీలో కూడా నేను చూడలేదు. ఈమెలో ఉన్న విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా ఒక సంవత్సరం వెళ్ళామండి గుడికి, ఒక సంవత్సరం వెళ్ళాం కానీ కార్యమో జరగల. అందుకే ఈ సంవత్సరం ఇక్కడ మానేసి ఇంకో సంవత్సరం. ఓపిక, ఓర్పు, సహనము చాలా అవసరం ఒక స్త్రీకి. పట్టుదల చాలా అవసరం. చెప్పండి, మూడవదిగా ఏముండాలి? పట్టుదల. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. నీ బలమేమిటి? ఉపవాస ప్రార్థన. నీ బలమేమిటి? రెండవది ఏంటి చెప్పండి? జ్ఞానము, దేవుని జ్ఞానం, దైవికమైన జ్ఞానం. ఉదయాన్నే లేచి దేవుని పాదాలు పట్టుకోవటం నీ బలం. మూడవది ఏంటి? పట్టుదల కలిగి నీ పిల్లల కొరకు. ఒకటి, సమాజాన్ని రక్షించగలిగింది స్త్రీ, భర్తను కాపాడుకోగలిగింది, పిల్లలను కాపాడుకోగలిగింది. ఒక స్త్రీ చేయగలిగినవి ఇవన్నీ. హల్లెలూయా. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకు రండి. నిలబడండి, అందరూ మోకరించొద్దు, నిలబడండి. అందరూ నిలబడండి. నీవు నీ సమాజాన్ని కాపాడగలవు, భర్తను కాపాడగలవు, నీ పిల్లల్ని కాపాడుకోగలవు. నా పిల్లల్ని నేను కాపాడుకోలేనయ్యా, నా భర్తను నేను చెప్పలేనయ్యా, నా భార్యకు నేను చెప్పలేను, నా సమాజానికి నాతో ఉన్నవారికి నేను చెప్పలేను అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేయి. నిన్ను బట్టి వారందరూ మార్పు చెందబోతున్నారు. కట్టే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నోరు తెరిచి ప్రార్థన చేయాలి అందరూ కూడా. ఒక్క 5 నిమిషాలలో ఈ కార్యక్రమం ముగించబడబోతా ఉన్నది. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేసుకో. ఈరోజు ఏ వాక్యం అయితే విన్నావో ఈ వాక్య భాగాన్ని హృదయంలో ముద్రించుకొని ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అంతరంగ పరిశుద్ధత, అంతరంగ సౌందర్యం, నీ విధేయత, నీ మృదువైన స్వభావం, అది దేవుడు కోరుకుంటున్నాడు. రిస్పా తనకంటే తన పిల్లల గురించి ఆలోచించింది. అడవి జంతువులతో పోరాడింది. ధైర్యం కోల్పోలేదు. పట్టుదల కలిగి పోరాడింది. నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థనలో పోరాడగలవా? నా బిడ్డల మీద వర్షం కురవాలయ్యా, దేవుని ఆత్మ వర్షం కురవాలి ప్రభువా. పట్టుదల కలిగి ప్రార్థన చేయగలవా? దేవుడు తప్పక ఒక దినాన నీ బిడ్డలను కనికరించబోతున్నాడు. ఒక దినాన దేవుడు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు శక్తి కలిగిన బిడ్డవు. నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నీ ప్రార్థన ద్వారా నీ భర్త మారబోతున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డల మీద దేవుని సన్నిధి దిగిరాబోతా ఉన్నది. దేవుని కృప వారిని కమ్ముకోబోతా ఉన్నది. నీ ప్రార్థన ద్వారా నీ సమాజాన్ని నువ్వు ప్రభావితం చేయగలవు. ఉపవసించి ప్రార్థన చేయి. నీ శత్రువులను చెదరగొట్టగలవు. నీకు విరోధంగా ఉన్న వారిని అణిచివేయగలవు. నీ యొక్క నోటి మాటతో కాదు, దేవుని ప్రార్థనతో దేవునికి ప్రార్థన చేయగలిగితే అందరూ నోరు తెరిచి చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా నీకే వందనాలయ్యా, స్తోత్రాలు. ఒక రిస్పా వలె పట్టుదల కలిగి నేను ప్రార్థన చేయాలి. ఒక అబీగయీలు వలె దైవిక జ్ఞానం కలిగి నా భర్త విషయంలో మోటువాడైనా, పనికిరాని వాడైనా, త్రాగుబోతైనా, వ్యభిచారి అయినా, దొంగ అయినా భర్తను మార్చుకోవడానికి దేవుని జ్ఞానం నీకు అవసరం. ఉదయాన్నే లేచి భోజనం సిద్ధపరచు. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడుపు. ఉదయాన్నే లేచి నీ కుటుంబ చరిత్ర అంతా కూడా దేవుని పాదాల దగ్గర పెట్టు. చచ్చిన స్థితిలో ఉన్న నీ పిల్లల కొరకు దేవునిలో వారు బ్రతుకున్నట్లుగా, దేవునిలో వారు జీవించినట్లుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఒక స్త్రీగా ఒక సమాజాన్ని, ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక భర్తను, పిల్లలను అన్నిటినీ కూడా నువ్వు కాపాడగలవు. అట్టి శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గంభీరంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. అవును ప్రభువా, నీ ద్వారా నేను ఏదైనా చేయగలనయ్యా, ఉంటానేసయ్యా, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైన, చెప్దామందరం, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నీ మాట, ఆయన నీ తోడు ఉంటే చాలు, ఆయన మాట నీకు చాలు, ఆయన తోడు నీకు చాలు, ఆయన సన్నిధి నీకు చాలు, ఆయన కృప నీకు చాలు. నీవు ఎలాంటి భయంకరమైన బలహీన పరిస్థితిలో ఉన్నా, ఒక్క ఎస్తేరు తన మీదకు లేచిన శత్రువులను కాపాడుకోవడానికి ఉపవసించి ప్రార్థించినట్లుగా, అబీగయీలు దైవ జ్ఞానముతో ఉదయాన్నే లేచి మూర్ఖుడైన తన భర్త విషయంలో దేవుని కోపాన్ని నుండి గురి కావకుండా కాపాడుకున్నట్లుగా, రిస్పా తన పిల్లలు మహిమకరమైన జీవితం జీవించడానికి, పాపములో చచ్చిన వారిని బ్రతికించుకోవడానికి తను పట్టుదల కలిగి ప్రార్థించినట్లుగా నీవు ప్రార్థించగలిగితే ఒక బలమైన కార్యాలను చూడగలవు, బలమైన కార్యాలను చూడగలవు, బలమైన కార్యాలను చూడగలవు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు. ఈ ఉదయకాలమున మధ్యాహ్న సమయమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా బిడ్డలలో ప్రార్థన జీవితాన్ని పెంపొందింప చేయండి. ఉపవసించి ప్రార్థించుట నేర్పించండి, పట్టుదల కలిగి ప్రార్థించుట నేర్పించండి. దైవ జ్ఞానము కలిగి చురుకుదనం కలిగిన వారై ఇంటి వారి నడతలను కనిపెట్టుతూ భర్త యొక్క మార్పు కొరకు వారి యొక్క క్రియలన్నిటిలో కూడా అయ్యా దైవ జ్ఞానము కలిగి తమ కుటుంబాలను కట్టుకునే జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పిల్లల కొరకు నడుము కట్టుకొని ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు, పట్టుదల కలిగి పోరాడి ప్రార్థించి ఒక దినమున వర్షం కురియు వరకు, పరిశుద్ధాత్మ వర్షములో వారు తడిసే వరకు కూడా పట్టుదల మా ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. కార్యాలు జరిగించండి,
బిడ్డలందరినీ మీరు వాక్యాన్ని స్థిరపరిచి వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా మరల్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకు నా వందనాలు. మిమ్మల్ని అందరినీ సమావేశపరచడంలో తండ్రి గారు ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టం, ఆయన శ్రమ ఈ పరిచర్యలో నిండుగా ఉన్నది. ఆయన కష్టం ద్వారానే మీరందరూ ఈ పరిచర్యలో ఉన్నారు. దేవుడు మరి ఆయనకి ఇంకనూ మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దీర్ఘాయువు ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి, కృప ఇవ్వాలి. ఈ ముసలి తనములో చిగురు పెట్టి బలమైన సేవ చేయాలి. ఆయన కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రైట్. చివరిగా దైవజనులు కూడా ముందుకు వస్తారు. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. ఇంతవరకు దేవుని సన్నిధిలో చక్కని పాటలు, చక్కని ఆరాధన